సర్వాధికారి నీ కొందనాలు నాయన, జీవాధిపతి నీ స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, మనమంతా నీ కృపలో బలపరిచే ప్రభు నీ కొందనాలు నాయన. నీ పునరుద్ధారణ ప్రభు నీ స్థలంలో చేరి స్థుతించే భాగ్యాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చినందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. పాటల ప్రభు నీ కృప మాకు తోడుగా ఉంచిన నాయన, సహాయం చేయ ప్రభు నీ కొందనాలయ్యా. చేర్చిన ప్రార్థన ఆలకించండి. ఆరాధనలో ప్రభు కీర్తన భాగంలో వాక్య పరిచయంలో మీరు మాతో మాట్లాడి సహాయం చేయ్యా. నీ కృపాని సన్నిధి మాకు తోడుగా ఉంచిన ప్రభు మీకు ఆరాధన ఆదరించి అంతవరకు మీరు నడిపించమని సహాయం చేయమని యేసయ్యని అదృశ్యాస్త్రాలకు అప్పగించుకుని చూడగా నీ యొక్క ప్రభు ఆత్మ మాకు తోడుగా ఉంచి నడిపించమని, ప్రతి ఆటంకాలను తొలగించి నీ కృప మాకు తోడుగా ఉంచి నీ ఆత్మ మాకు తోడుగా ఉంచింది ఆయన. ఈ ఆరాధన ఆదరించి అంతవరకు నీకు మహిమకరంగా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేసి కొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను సమర్పణతో సేవించదను నిన్నే. సజీవుడనై ఆరాధించదని సమర్పణతో సేవించదను నిన్నే. సజీవుడనై ఆరాధించదని నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఉంది నాలో. స్వార్థమేనుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఉంది నాలో. స్వార్థమేనుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. తీరం కనబడని వేళ, కడలి కెరటాలు భేదించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు భేదించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను. మేఘములలో నీటిని నాచి, సంద్రములలో మార్గము చూపి, మంచి గగనములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి,
యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికుడి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికుడి తేజానికే వందనాలు పాపిని కరుణించి ప్రాణమిచ్చావు పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి పాపిని కరుణించి ప్రాణమిచ్చావు పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి 12 గుమ్మమురా పట్టణమే నాకు కట్టబెట్టినావా రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు నీ నీతి రాజ్యం మెండైన నా భాగ్యమే రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు హీనుని దీవించి గనునిగా చేశావు నిరుజిరమే కాచి నరుణము తీర్చావు హీనుని దీవించి గనునిగా చేశావు నిరుజిరమే కాచి నరుణము తీర్చావు నసల్లనయ్యా నయన్న నీవే నా యేసయ్యా రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను చిన్న పుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను చిన్న పుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు నీ మనసు వెన్నయ్యా నా కన్న తండ్రి నా యేసయ్యా రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు నీ మనసు విన్నయ్యా నా కన్న తండ్రి నా యేసయ్యా రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రియ యేసు నీ నామస్మరణం నా జీవిత భాగ్యమే. యేసు నాకున్న ఆధారమే. యేసు ప్రియ యేసు నీ నామస్మరణం నా జీవిత భాగ్యమే. యేసు నాకున్న ఆధారమే. నిన్నునే మరచిన మరువని దైవమా, వలదని వీడిన విడువని ప్రియునిగా. నిన్నునే మరచిన మరువని దైవమా, వలదని వీడిన విడువని ప్రియునిగా. నా కన్న మిన్నగా నన్ను ప్రేమించిన, నా కన్న మిన్నగా నన్ను ప్రేమించిన నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా. నా జీవిత భాగ్యమే. యేసు నాకున్న ఆధారమే. మంచే లేని నన్ను మహిమకు పిలచితివి, మంటికి మహిమకు వారధివైతివి. మంచే లేని నన్ను మహిమకు పిలచితివి, మంటికి మహిమకు వారధివైతివి. కృపనే తెచ్చిన కృపనే పంచిన, కృపనే తెచ్చిన కృపనే పంచిన చాలిన దేవుడవు నీవే యేసు. చాలిన దేవుడవు నీవే యేసు. నా జీవిత భాగ్యమే. యేసు నాకున్న ఆధారమే. నన్ను వెంబడించి నన్ను బలపరచి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి. నన్ను వెంబడించి నన్ను బలపరచి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి. కరుణామూర్తిగా నన్ను కరుణించిన, కరుణామూర్తిగా నన్ను కరుణించిన దేవాది దేవా నా యేసునాథా. దేవాది దేవా నా యేసునాథా. నా జీవిత భాగ్యమే. యేసు నాకున్న ఆధారమే. యేసు ప్రియ యేసు నీ నామస్మరణం నా జీవిత భాగ్యమే. యేసు నాకున్న ఆధారమే. నా జీవిత భాగ్యమే. యేసు నాకున్న ఆధారమే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కీర్తన చదువుకుందాం. రావణ గమని తెలియజేసిన 53వ కీర్తన. దేవుడు లేడని దేవుడు లేడని బుద్ధిహీనులు బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి
వారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. చెడి ఉన్నారు. మేలు చేయువారెవరును మేలు చేయువారెవరును లేరు. ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. స్తుతుల సింహాసనాసీనుడు మన దేవుడు మన పట్ల ఎన్నో మేలుడు ఎన్నో కార్యాలు చేసిన దేవుడే ఉన్నాడు కనుక ఆయన చేసిన మేలులు బట్టి ఆయన చేసిన కార్యాల బట్టి ప్రభుని కొన్ని నిమిషాలు ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ప్రభుని కొన్ని నిమిషాలు స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన దాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతులు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపాబాహుల్యమే నీడనే అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను. నీ కృపాబాహుల్యమే నీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత
ఉంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించును. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించును. పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతులేకయే ప్రేమించినావు వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు హేతులేకయే ప్రేమించినావు వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమే నిలచిన ప్రతి స్థలమున హల్లెలూయా నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమే నిలిచిన ప్రతి స్థలమున హల్లెలూయా నీ కృపా తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను స్తుతి పాడుటకే బ్రతికించును జీవనదాతవు నీవేనయ్యా ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతులు నిన్నే ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతులు నిన్నే ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తోత్రం దేవా మహోన్నతుడా సర్వాధికారి ఆరాధనకు యోగ్యులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభు నీ కృపలు బలపరిచావు నైనా మరలా నీ సన్నిధిలో ఈ పునరుద్ధారణ ప్రభు నీ స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి నీవు ఇచ్చిన ప్రభు తండ్రి నాయన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సజీవులుగా కాపాడిన ఆయన స్తుతించుట కొరకే మమ్మల్ని బ్రతికించావు నాయన. రోగాల నుంచి శ్రమల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి శ్రమ నుంచి నాయన మాకు వస్తున్న ప్రతి ఒక్క అయ్యా తండ్రి అపాయాల నుంచి తప్పించి రక్షించి విడిపించి కాచి దాచి బలపరిచి ఆయుష్కాలం ఇచ్చి సజీవులుగా మరలా నీ సన్నిధిలో చేరిన ఆయన ఈ రోజు స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి స్థలంలో ప్రభువా నేను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయన, సహాయించి ప్రభువా. అయ్యా నీ నామాన్ని స్తుతించుట కొరకే మమ్మల్ని సజీవులు నిలబెట్టే ఉన్నాయని మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ ప్రభువా మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ బలపరిచి మాతో మాట్లాడమని నీ యొక్క వాక్యం ద్వారా శక్తి కలిగిన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. కృంగిన వేళలో బలపరిచే నీ వాక్యం, ఆదరించే నీ వాక్యం, అయా శక్తినిచ్చే నీ వాక్యం నాయన, మా కన్నీరు తుడిచే నీ వాక్యము సజీవమైన వాక్యం ప్రభువా మాట్లాడుతుండే ప్రభు. పరిశుద్ధాత్మ దేవా నువ్వు మాలో ఉండి మాట్లాడిన ఆయన అయ్యా నువ్వు మాతో మాట్లాడితే ప్రభువా మాకు ధైర్యము, మీరు మాట్లాడితే బలము, మీరు మాట్లాడితే మా జీవితానికి ఆశీర్వాదం ప్రభువా. మీ మాటలు మా జీవితాలు అందించండి, ధైర్యపరచండి, నీ కృపాన్ని ఇస్తానికి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేసి కూర్చున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా.
దేవుని ఘనమైన స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా ఆయన ఆశ్చర్యకరుడుగానే ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉంటాడు. మనం చేసే ప్రార్థన ఆయన ఆలకించి ఏ అక్కర్లు కావాలో, ఏ అవసరం మనం ఉన్నామో ప్రతి క్షణం ఎరిగే దేవుడు మన దేవుడు. మన హృదయాలను చూసే దేవుడు ఆయన. మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ నష్టములో ఉన్నా, కృంగిపోతున్నా మనకు ఒక ధైర్యం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించి మన పట్ల కార్యాలు చేస్తాడనే విశ్వాసం, నమ్మకమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక మన పట్ల, ఆయన ఎప్పుడు ప్రేమించే దేవుడు కనుక మనం ప్రేమిస్తూ మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఇంకా ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు చేయటానికి ఆయన బలవంతుడై ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అంట. కాబట్టి ఈ యొక్క కీర్తన చదువుకునే అందులోంచి కొన్ని మాటలు జాగ్రత్తగా విందాం. 53వ కీర్తనలో చదువుకున్నాం కదా, మొదటి వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు అక్కడును లేడు. ఇక్కడ దావీదు చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. చదువుకున్న కీర్తన భాగము 53వ కీర్తన, దావీదు రచించిన కీర్తన. ఈ యొక్క 150 కీర్తనలు కూడా భక్తులు చక్కగా రాశారు. మోషే, సొలొమోను, కోరహు కుమారులు, ఏతాను, అలాగే దావీదు, ఇంకా అనేక మంది భక్తులు దేవుని యొక్క మాటలు కీర్తన భాగాలు పాటలుగా రాశారు. దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తూ వారు పాటలు పాడుతూ దేవుని ఆనందించారు. కూడా దావీదు చక్కని పాట పాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. దేవుడు లేడని చాలా మంది రోజులు అనుకుంటారు. అంటే నువ్వు అనుకున్నంత మాత్రం ఆయన ఉండకుండా మానే దేవుడు కాదు. ఆయన చూస్తున్న దేవుడు అంట, ఆయన సంచరించే దేవుడు అంట. దేవుని వాక్యం చెప్తుంది, సమస్తము కూడా, సృష్టి అంతా కూడా ఆయన మహత్తు గల మాట చేత కలిగించాడు ఆయన. కాబట్టి ఈ రోజున నిన్నగాక మొన్న పుట్టి పెరిగిన నీకే నీ తెలివితేటలు ఉంటాయి. ఆయన సృష్టికి ముందున్నవాడు, ఆది యందు ఉన్నవాడు, ఆయన సమస్తాన్ని కలిగించిన వాడు, మాట ద్వారా సమస్తాన్ని కలిగించాడంట. అసలు నీకు తెలియకుండా నీవు వచ్చావు, నీకు తెలియకుండానే నువ్వు వెళ్ళిపోతావు ఈ లోకాన్ని విడిచిపెట్టి. అంటే మధ్యలో ఉండే నాటక రంగమే మానవుని జీవితం. ఈ చిన్న నాటక రంగంలో దేవునితో పోరాడాలని, దేవునికి ఎదురు తిరగాలని, దేవునితోనే ఫైట్ చేయాలని, దేవునికి కోపం తెప్పించాలని, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయన నాకు కనిపించాలి అన్నట్లుగా దేవునితో యుద్ధం చేయడానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు ఈ మానవుడు అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఈ మానవుడు నీటి బుడగ లాంటి వాడు. ఇంకా చెప్పాలంటే అంతలో కనపడి మాయమైపోయే ఆవిరి లాంటి వాడు, నీటి బుడగ లాంటి వాడు, ఆవిరి లాంటి వాడు, క్షణాలలో మాయమైపోయే మానవుడు ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణే కులసిస్తా ఉన్నాడు. దేవుడు లేడు, ఉంటే నాకు కనిపించమన్నట్లుగా బుద్ధిహీనత కలిగంట మాట్లాడుతారు. దావీదు అంటున్నాడు, దేవుడు లేనని చెప్పే ప్రతి ఒక్కరు కూడా బుద్ధిహీనులు, చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేసేవారు. అంటే లోకంలో వారి ఇష్టానుసారంగా తిరిగి పాపంలో, శాపంలో, అంధకారంలో ఉండేవారు. చిన్న మాటలు ఏంటంటే వాడు అసహ్యుడు గనక, పాపం చేసేవాడు గనక వాడికి దేవుడు లేడు అన్నట్లుగా, దేవుడు లేడు అన్నట్లుగా వారు నడుస్తూ ఉంటారు. దేవుడు లేడు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడంట. మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడంట. అంటే భూమి అంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ మానవుడు కూడా మేలు చేసేవాడు లేడు. అంటే కీడు చేసేవారు లోకంలో ఉన్నారు, అపహాస్యం చేసేవారు లోకంలో ఉన్నారు, అసహ్య కార్యాలు చేసేవారు, చెడిపోయిన వారి లోకంలో ఉన్నారు. మరి వారికి దేవుడు ఎలా కనబడతాడు? కనిపించడు. కానీ దేవుడు ఉన్నాడని వెతికితేనంట ఆయన వారిని దర్శిస్తారంట. రెండవ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తా ఉన్నాడు. వివేకము కలిగి, ఎవరైనా కలిగి, వివేకము కలిగి, జ్ఞానము కలిగి ఆయన ఉన్నాడని వెతికితేనంట ఆయన దొరుకుతాడంట. ఆయన వెతకాలి. దేవుడు ఎవరు? ఆయన మాట్లాడేవాడు కనుక, ఆయన శక్తి కలిగిన దేవుడు కనుక ఆయన కనుక వెతికితేనంట, జ్ఞానము కలిగి, వివేకము కలిగి వెతికితేనంట ఆయన అందరూ చూస్తా ఉంటే ఎవ్వరు కూడా వెతకలేదంట. కానీ దేవుణ్ణి వెతికితే ఆయన తప్పకుండా దొరికే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు కనుక, మన కదలికలన్నీ ఎరిగిన వాడు కనుక ఆయన మనం వెతికితే ఆయన మన దగ్గరికి వస్తాడు, మనతో మాట్లాడతాడు. యేసయ్య మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడి రాక్షసుల్ని మనుషులుగా మార్చిన దేవుడు, నరహంతకులు మార్చిన దేవుడు, దొంగలను మార్చిన దేవుడు. ఆయన అందరితో ఆయన మాట్లాడి వారిని దర్శించాడు కనుక అనేకులు మార్చబడ్డారు. అనేక మంది మార్చబడి
రోజున సేవకులుగా, దేవుని సువార్థికులుగా, సువార్తగా రాండ్రుగా, దేవుని పనుల్లో పనిముట్లుగా ఉండాలి. వీళ్ళందరూ ఒకప్పుడు ఎవరంటే పరిశుద్ధులు కాదు, దొంగలు, హంతకులు, వ్యభిచారులు, మోసంలో ఉన్నవారు, భయంకరులు, క్రూరులు, రాక్షసులు కూడా మార్చబడ్డ ఈ రోజున. కారణం ఏంటంటే దేవుని వారు వెతికారు, దేవుడు వారితో మాట్లాడాడంట. స్తోత్రం హల్లెలూయా. కనుక నువ్వు కనుక వివేకము కలిగి దేవుని వెతికితేనంట ఆయన వారికి ప్రత్యక్షమై మాట్లాడతాడు. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని యేసుక్రీస్తు ప్రత్యక్షం చూపించి మాట్లాడే దేవుడు అయినాడు. ఆయన మాట్లాడతాడు. వివేకము కలిగినట్టు వెతకాలంట ఆయన్ని. ఆయన వెతికితే తప్పకుండా ఆయన మనకు దర్శనం ఇచ్చి మనం బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కింద చదవండి, 6వ వచనం చదవండి. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడి చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. నువ్వు కనుక దేవుని వెతకగలిగితే, దేవుడు నాకు కావాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని ఎవరు అని నువ్వు ప్రశ్నించుకుని ఆయన కనుక వెతికితేనంట, ఇదిగో ఇశ్రాయేలుకి రక్షణ కలగజేసేవాడు ఆయన సియోనులో నుంచి అంట వారిని రక్షిస్తారంట, చెరలో ఉన్న వారిని విడిపిస్తారంట. నువ్వు ఏ చెరలో ఉన్నప్పటికీ కూడా ఆయన వెతుకుతున్నావు గనక, ఆయన ఆశ్రయించావు గనక, ఆయన నామాన్ని స్తుతిస్తున్నావు గనక, ఆయనని కొనియాడుతున్నావు గనక, నా దేవుడు నాకు కావాలి అని నువ్వు కోరుకుని ఆయన ఆశ్రయిస్తానంట వారికి, అంటే ఇశ్రాయేలుకి సియోనులో నుండి ఇశ్రాయేలుకి రక్షణ కలుగును గాక. అంటే ఆయన రక్షించే దేవుడు ఉన్నాడు. ఏ విషయంలో నేను రక్షించాలో రక్షణ కలగజేసేవాడు ఆయన. ఏ విషయంలో అయినా ఆయన రక్షించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క హస్తం అంట కొరచకాలేదు. దేని కొరకంటే రక్షించుటకున్న హస్తము కొరచకాలేదు. ఆయన రక్షించే దేవుడు రక్షణకరమైన కార్యాలు ఆయన మన పట్ల చేస్తాడని దైవలేఖనం చదివిస్తూ ఉంది. అయితే సియోనులో నుండి ఆయన మనకి రక్షణ కలగజేస్తాడంట. తన ప్రజలను చెరలో నుంచి ఆయన విడిపిస్తాడంట. స్తోత్రం హల్లెలూయా. చెరలో ఉన్న ఏ చెరలో ఉన్నప్పటికీ ఆ చెర నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. బంధకాలైనప్పటికీ, సాతాను చెరైనప్పటికీ, ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా ఆయన నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? సియోనులో నుంచి ఆయన మనకి సహాయం చేస్తా ఉన్నాడంట. సియోను అనగా మనకు అర్థమవుతుంది దేవుని మందిరం అని మనకు అర్థమవుతా ఉంటుంది. ఆత్మీయంగా దేవుని మందిరంలోకి నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో, ఎప్పుడైతే నువ్వు ఆయన వెతుకుతున్నావో, ఎప్పుడైతే దేవునిలో ప్రార్థన చేస్తా ఉన్నావో, ఆయన సియోనులో ఉన్న ఆయన మందిరంలోకి దిగి వచ్చిన ఆయన మనం రక్షించడమే కాకుండా ఏ చెర నుంచి అయితే చెరలో అయితే బంధించబడ్డామో ఆ చెరలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడంట. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు మనం హర్షించగలం, సంతోషించగలం, ఇంకా ఆయన నామాన్ని కొనియాడగలం అంట. అందుకే దావీదు అంటున్నాడు, నేను చెరలో ఉన్నప్పుడు, లేక బంధకాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన సియోనులో నుంచి నాకు సహాయము పంపించాడు, నన్ను విడిపించాడు, శత్రువుల చేతుల నుంచి తప్పించాడు, సమస్యల నుంచి తప్పించాడు, మరణాపాయ నుంచి తప్పించాడు, గాఢంధకరపు లోయలో సంచరించాను, అప్పుడు నన్ను కాపాడాడు. అనేక చెరలు నా చుట్టుకొని ఉన్నప్పుడు నేను ఆయన యందు సంతోషించి ఆయననే వెతికాను. అరణ్యములో ఉన్న ఆయన్ని వెతికా, రాజ్యనగరంలో ఉన్న ఆయన్ని వెతికా, ఎక్కడ ఉన్నా ఆయన వెతికాను కనుకనే ఆయన నన్ను అనేక చెరల నుంచి విడిపించాడు, రక్షణ కలగజేశాడు. స్తోత్రం హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికేదను. వేకువ జామనే దావీదు వెతికాడంట. ప్రతి క్షణం ఆయన వెతికాడంట. ఎక్కడ ఉన్నా వెతికాడు. ఎందుకంటే ఆయన ఆ దేవుడు నన్ను విడిపించాలి ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఆ దేవుడు నన్ను రక్షించాలి ఒక ఆశ కలిగి ఉన్నాడు కనుక దావీదు ప్రతి క్షణం కూడా దేవుడు వెతికాడు. కాబట్టి దేవుడు దిగి వచ్చి దావీదును విడిపించాడు. అనేక చెరల నుంచి విడిపించి ఆయన నామాన్ని గణపరచినట్లుగా సింహాసనం మీద దావీదుని కూర్చోబెట్టాడు. ఈ సమయంలో మన జీవితంలో ఆయన వెతికినట్లయితే మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఈరోజు జాగ్రత్త కలిగి, వివేకము కలిగి ఆయన వెతుకుదాము. ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే విడుదల పొందుకొని ఆయన నామాన్ని మరలా మరెక్కువగా ఆయన స్తుతించి ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ కొందనాలు నాయన, దావీదు విడిపించినట్లుగా తండ్రి నాయన, దావీదు తప్పించినట్లు ప్రభువా, వెతికే వారికి నాయన నువ్వు ప్రత్యక్షతను చూపించి ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు ప్రభా, సహాయం చేయ ఆయన. ఈ కీర్తన ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభు. నిజమేనైనా నువ్వు ఒక్కడే రక్షించే దేవుడు అయ్యా, నువ్వు ఒక్కడే విడిపించే దేవుడు నాయన. అంటే కృప మాకు దయచేయమని, నీ కృప మాతో వచ్చి నడిపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేసి కూర్చున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్న సమయంలో జానోత్సవ పాట పాడతాడు. మా దేవుని వాక్యం విందాం.
వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. బాధల వలయాన చిక్కి రోదన చేబహుగా సొక్కి మనసు మూగగా మూలుచున్నది, మనసు మూగగా మూలుచున్నది. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. పగవారి యందు ఘనమైన విందు సిద్ధము చేసెదనంటివే. పొగలానను గమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే. నా పక్షముందు నిలిచి పగ తీర్చుము, నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము. నా పక్షముందు నిలిచి పగ తీర్చుము, నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. నీ సేవకులను ప్రత్యేకించితివే, వారిని హెచ్చించనంటివే. నీ సేవకులనే వేధించు వారిని వర్ధిల్లనిచ్చుచుంటివే. అవమానమునే వారికి కలుగ చేయుము, నీ ప్రజలను ధైర్యముతో బ్రతకనీయుము. అవమానమునే వారికి కలుగ చేయుము, నీ ప్రజలను ధైర్యముతో బ్రతకనీయుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. మన చేతి యందు నన్ను చెక్కుకుంటివే, కీడేమి రానీయనంటివే. చెరపట్టగా నన్ను చెలవేగిన వారికి ఆటంకపరచకుంటివే. నమ్మదగిన దేవా నన్ను ఎడబాయకుము, విరోధుల చేతిలో నన్ను పడనీయకుము. నమ్మదగిన దేవా నన్ను ఎడబాయకుము, విరోధుల చేతిలో నన్ను పడనీయకుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖన భాగంలో నుంచి 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుండు. ఆయన నామము వారి నొసల్ల యందుండును. చిన్న ప్రార్థన. మహోన్నతుల రాజ్యాన్ని కొందరు చెల్లిస్తున్నాడు ప్రభా. ఘనదేవానికి స్థుతులు 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 తండ్రి. నాయన మీరు గొప్ప దేవుడు, సజీవుడు తండ్రి. నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు తోడుగా ఉంచండి, సహాయం చేయండి ప్రభా. వినిచున్న వారిలో, బోధించుచున్న వారిలో నీ ఆత్మ మాత్రమే పనిచేయాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, స్థితిగతులు మార్చేది, పరిస్థితులు మార్చేది నీ వాక్కు నాయన. అటు నీ వాక్కు బయలు వెళ్తూ ఉండగా అనుగ్రహించండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు మీరు మాకు అనుగ్రహించి నీ నామ శక్తి మహిమార్థమే మమ్మల్ని నిలబెట్టమని యేసునామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖన భాగం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ పుస్తకాలు ఎన్నండి? 66.
పాత నిబంధన 39. క్రొత్త నిబంధన 27. ఇది వరుస క్రమంలో 66వ పుస్తకం. ఈ బైబిల్ గ్రంథాన్ని రాసింది 40 మంది భక్తులు. పరిశుద్ధాత్మ చేత నింపబడి రాయించబడిన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ఎంతో మంది చరిత్రగా మనం చూసినప్పుడైతే తెలుగులోకి రావటానికి, ఇంగ్లీష్లో రావటానికి, అనేక భాషల్లో రావటానికి బైబిల్ గ్రంథం ఎంతో శ్రమపడి ఎన్నో జీవితాలు కర్పూరంలాగా అనాలి, కవ్వొత్తులలాగా అనగాలి, అట్లా కాలిపోయి మనకు అందించిన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. విలియం కేరీ గారు అనమాట 1761 నుంచి 1834 వరకు ఓడలో ప్రయాణం చేసి తెలుగు ఓడలో నేర్చుకుని, విలియం కేరీ గారు తెలుగు అంట కొంతమంది దగ్గర ఓడలో నేర్చుకుని మన ఇండియా అనగా మన భారతదేశానికి వచ్చేసరికి ఆయనకి కొద్దో గొప్ప కొంచెం తెలుగు మాట్లాడవచ్చు. కానీ అక్కడి నుంచి ఆయన శ్రమపడి ఇంగ్లీష్ నుంచి తెలుగు కొన్ని ప్రతులను అంటే కొన్ని మాత్రమే బిఎస్ఐ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళంట తెలుగు 1804వ సంవత్సరంలో తెలుగులోనికి వేయటానికి బైబిల్ సొసైటీ వాళ్ళు చాలా ప్రయాసపడితే వచ్చిన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ప్రారంభించారు? 40 మంది భక్తులు మొదటి వారైన మోషే గారు అంటే అరేబియా ఎడారిలో ఒక ఎత్తైన పర్వతం మీద, సినాయి పర్వతం మీద బైబిల్ గ్రంథాన్ని రాయటం ప్రారంభించారండి. మరి ఎక్కడ ముగించబడిందంటే యోహాను మనకి ఆసియా మైనర్ నందు టర్కీ ప్రాంతంలో, ఇంకా మనకు బాగా తెలుసు కదా పద్మాసు ద్వీపంలో, అంటే చుట్టూ నీళ్ళుండి మధ్యలో ద్వీపం ఉంటది. పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం యోహాను గారి చేత ముగించబడింది. ఈ ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారే గాని రాయించింది మాత్రం 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఇది వరుస క్రమంలో 66వ పుస్తకం అనగా చివరి పుస్తకం. దీంట్లో 22 అధ్యాయాలనే క్రీస్తు శకం 95 నుంచి 96 మధ్య కాలంలో రాసినట్లు చరిత్రకారులు అంచనా. యోహాను జబదయి సలోమీల యొక్క చక్కటి కుమారుడు, గొప్ప ధనవంతుడు, యెరూషలేము కాపురస్తుడు. అంతేకాదు ఈ యోహాను గారంటే 5 పుస్తకాలు రాశారు. వాటిలో 1 యోహాను సువార్త, 3 యోహాను పత్రికలు, 4వది ప్రకటన గ్రంథం. బైబిల్ గ్రంథంలో 5 యోహానులు ఉన్నారండి, మనకు తెలుసు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను ఒకరు, శిష్యుడైన యోహాను ఒకరు, మార్కు అను మారుపేరు కలిగిన యోహాను ఒకరు, పేతురు గారి తండ్రి అయిన యోహాను గారు ఒకరు, ప్రధాన యాజకుల్లో పెద్ద బంధువు ఒకరు ఉన్నారండి. అంటే ప్రధాన యాజకుల్లో ఒక బంధువు ఎక్కువ, తన యొక్క బంధువు కూడానంట పేరు యోహాను గారంట. అంటే యోహాను బైబిల్లో 5 ఉన్నారండి. వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మనం చదువుకునే ఈ యోహాను గారు ఎవరంటే శిష్యుడైన యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను మన అందరికీ తెలుసు కదా, యెహోవా త్రోవను సరళం చేసింది ఆ యోహాను. ఆ బాప్తిసం ఇచ్చే యోహాను ఈ యోహాను కాదండి. అయితే ఈ యోహాను గారు రాసిన పుస్తకమే యోహాను సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ఈయన టర్కీ ప్రాంతంలో పద్మాసు ద్వీపంలో ఎందుకు వేయబడ్డారు అని అంటే, క్రీస్తు యొక్క అనుచరులైన 12 మంది శిష్యులు దేవునికి సువార్తను ప్రకటన చేస్తామంటే అక్కడున్న డొమేషన్ చక్రవర్తి పరిపాలనలో ఉన్న ఈ యోహాను గారు ఎఫెసీ సంఘాన్ని నడిపిస్తూ ఉండగా అక్కడంట ఈ డొమేషన్ చక్రవర్తి ఏం చేశాడంటే, ఒరే యోహాను, అందరూ చల్లాచెదరైపోయారు కానీ నువ్వు మాత్రం వెళ్ళట్లేదు, ఎఫెసీ పట్టణాలు పట్టుకుని బాగా పీడిస్తున్నావు, నిన్ను నూనెలో ఏంచుతావురా అనగానే ఏడ్చండి అన్నారు. అనేక రకాలుగా హింసించబడ్డాడు యోహాను గారు. అటు ఇటు కర్రగట్టి మధ్యలో యోహాను గారిని పెట్టంట సలసల మరుగుతున్న నూనెలో యోహాను గారిని అలా దించి పైకి లేపినా గాని యోహాను గారి చర్మం గాని కను రెప్పకున్న ఈ ఎంట్రుకలు కూడా ఓడలేదంట యోహాను గారికి. అంటే శరీరము ఒక వేడి వాసన కూడా తగలకుండా దేవాతి దేవుడు ఆయనను కాపాడి రక్షిస్తే డొమేషన్ చక్రవర్తికి టెన్షన్ వచ్చింది. వీడికి మరణమే లేదా, వీడిని నాశనం నేను చూడలేను అని చెప్పి వీడిని నన్ను దూరంగా తీసుకెళ్ళి అక్కడ నా ద్వీపంలో పడేయండి అంటే పద్మాసు ద్వీపంలో పడేశారు. ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్న యోహాను గారు ఏం చేశారంటే జంటగా తన యేసయ్యని వెంట పెట్టుకుని ప్రకటన గ్రంథాన్ని అనగా నిన్న నేడు రేపు జరగబోయే వాటిని, జరుగుతున్న వాటిని, జరిగిపోయిన వాటిని గుర్తించగలిగిన అల్ఫా ఒమేగా చరిత్ర అయిన ఈ ప్రకటన గ్రంథాన్ని, నువ్వు పుట్టక ముందు ఏం జరిగింది, పుట్టిన తర్వాత ఏం జరిగింది, నీ జీవితంలో రేపేం జరుగుతుందో తెలియదు కానీ రేపు తరంలో కూడా ఏం జరుగుతుందో, భూమి ఆకాశం ఎలా గతించిపోతుందో, ఆయన న్యాయ తీర్పు ఎదుట మనుషులందరూ ఎలా నిలబడతారో, మరణం ఎవరికి ఎప్పుడు సంభవించిన మరొక జీవితం ఉందని తెలియజేసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఈ ఒంటరితనంలో ఉన్న యోహాను గారంట పద్మాసు ద్వీపంలో దేవుని యొక్క తోడు తీసుకుని జంటగా ఈ ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాయటంలో అతి ప్రాముఖ్యమైన పాత్ర యోహాను గారిదనే చెప్పాలి. 12 మంది శిష్యులోనంట 11 మంది హతసాక్షులుగా అయిపోయారు కానీ యేసు ప్రేమించిన శిష్యుడుగా, యేసు రొమ్మును హత్తుకున్న శిష్యుడుగా, యేసయ్య బాధ్యతలు తీసుకున్న వ్యక్తిగా నిలిచిన వాడు ఈ యోహాను గారే. ఈ యోహాను గారు స్మరణ మనకి 7
సంఘాలు కనిపిస్తే ప్రకటన గ్రంథంలో స్వర్ణ సంఘాన్ని నడిపిన కాపరిగా అధికారిగా నియమించబడిన వాడిగా కనిపిస్తున్నాడు యోహాను గారు. యోహాను గారికి మంచి శిష్యుడు అన్నాడు పోలీకార్పు. అతని పోలీ శిష్యుడు అని అంటారు. అతని సేవ పరికోవచ్చు. అంటే శిష్యర్కం చేసిన వాళ్ళందరూ మామూలుగానే భక్తుల్లాగా లేకపోతే వాళ్ళ యొక్క గురువులాగా నడిచారంటే నడవలేదండి. గెహజీ ఉన్నారు, అట్లాంటి చాలా మంది శిష్యులు ఉన్నారు మనకి. అంటే శిష్యులు కూడా అద్భుతంగా నడిపించగలిగిన శక్తి యోహాను గారిలో ఉందనే చెప్పుకోవచ్చు. ఈ యోహాను గారు అంట ఐదుగురులో అతి ప్రాముఖ్యుడిగా ఉన్న యోహాను గారు దేవుని ఆత్మచేత నింపబడిన యోహాను గారు గొప్ప ధనవంతులుగా యెరూషలేము కాపురస్తులుగా జబదయి సలోమీల ముద్దుల కుమారుడని యోహాను గారు పద్మాస దీపంలో పడవేసిన తర్వాత చివరి 22వ పుస్తకంలో 22వ అధ్యాయంలో చివరి పుస్తకమైన 66 పుస్తక క్రమంలో 22వ అధ్యాయంలో 4వ వచనములో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సర్వ సమాజానికి తెలియజేస్తున్న ఒక మాటను మనకు అందిస్తున్నారు. ఏంటి ఆ మాట? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు, ఆయన నామము వారి నొసల యందుండును. 22 అధ్యాయాలు ఉన్నాయి కదండి. 22 అధ్యాయం అంటే అతి ప్రాముఖ్యం. మనము ఉరిశిక్ష వేసే వాళ్ళ దగ్గరికి జడ్జి గారు వెళ్తే ఏమంటారంటే మరణ వాంగ్మూలం అంటారు కదా, చివరి మాట. మరి ప్రకటన గ్రంథం రాస్తూ 22 అధ్యాయాలు రాసేసిన తర్వాత అక్కడే చనిపోయాడా యోహాను గారు అంటే చనిపోలేదండి. డొమేషన్ చక్రవర్తి చనిపోయిన తర్వాత వేరొక చక్రవర్తి ఆ యొక్క పరిపాలన ప్రాంతానికి వచ్చాడు. ఆ పరిపాలన సీట్లో కూర్చున్న తర్వాత పాత చరిత్రలని ఒక పోలీసు కనుక తీసుకొస్తే అరే పాత కేసులను తీసుకురండి మొత్తం క్లియర్ చేసేస్తా అన్నట్టు డొమేషన్ చక్రవర్తి ఉన్న స్థానంలోనికి వేరొక చక్రవర్తి వస్తే ఆ చక్రవర్తి ఎఫెసీ పట్టణంలో ఉన్న వివరాలను అడుగుతుంటే వృద్ధాప్యంలో ఉన్న యోహాన్ గారి గురించి కూడా చెప్పారంట. అయ్యా ఒక ఆయన ఉన్నారు, ఆయన తీసుకెళ్లి పద్మాస దీపంలో వేశారు, ఆయన ఇప్పటికి ఉన్నాడో లేడో తెలీదు, ఇక్కడ నూనెలో వేసినా ఇంకే వేరే వేరే మరణ దండలు వేసిన ఆయనకి మరణం తాకలేకపోయింది, ఆయన వృద్ధాప్యంలో అక్కడే ఉన్నాడయ్యా, మరి ఉన్నాడో లేడంటే ముందు ఆయన వెళ్ళి తీసుకురండి అని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి అంటే ఆ చక్రవర్తి ముందు యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన తర్వాత యోహాను గారు నిలబడ్డారు. ఎఫెసీ పట్టణంలో ఆ చక్రవర్తి ముందు నిలబడిన తర్వాత మరలా ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేశాడండి. హల్లెలూయా. అంటే ఈ వ్రాసిన ప్రకటన గ్రంథం రాసిన 22 పత్రికలు అధ్యాయాలు కూడానంట ఎఫెసీ పట్టణంలో మరలా తన నోటితో తను బోధించాడండి. ఆయుష్కాలం సంపూర్ణమయ్యే వరకు హాయిగా వృద్ధాప్యం చూసే వరకు మెండైన జీవితాన్ని అనుభవించి నడిచి గెలిచిన వ్యక్తి మన యోహాను గారు. ఆయన చెప్తున్నాడు, ఒక్కొక్కటి చక్కగా క్లియర్ గా చదవండి అమ్మా. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించేవారు ఆయన ముఖ దర్శనం చేస్తున్నారంట. ఎక్కడ అంటే పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యంలో ఆయన దాసులుగా పిలువబడిన వారు, ఆయన యొక్క పాత్రలుగా నిలిచిన వారు, ఆయన చేతి కర్రలుగా మలిచిన వారు, దేవుని కృపలో అభిషేకించబడిన దైవజనులు, దేవుని సేవకులు, విశ్వాసులు, ప్రత్యేకించబడిన వారు, అభిషేకించబడిన వారు, దేవుని రక్తంలో కడగబడిన తన జనాంగం అంట ఆయన దాసులుగాను, అంతేకాదు ఆయనను సేవించేవారు గాను ఆయన ముఖ దర్శనం చేస్తా ఉన్నారంట పరలోక రాజ్యంలో. దేవునిని ముఖ దర్శనం చేస్తున్నారని అంటే ఎదురు బదురు కూర్చుని స్తుతిస్తున్నారు, ఆయనను కొనియాడుతున్నారు, ఆయనను మహిమపరుస్తున్నారు, ఆయనను కీర్తిస్తున్నారు. అటువంటి సమయంలో యోహాను గారు ఆ వ్యక్తులని, ఆ దాసులని, ఆయన యొక్క పరిచర్య చేసే వాళ్ళని, ఆ పరిశుద్ధులని, ఆ అభిషేకించబడిన వారిని, ఆ యొక్క ఆత్మ కలిగిన వారిని, ఆ మహిమరాజ్యంలో ప్రవేశించిన వారిని ఆయన ముఖ దర్శనాలు చేస్తున్న ఆ ముఖములను చూస్తూ ఉంటేనంట 6 ముఖములలో ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండెను. ఇక్కడ ఉందంటండి. ముఖానికి ఫస్ట్ చూడంగానే నొసరే కనపడుతుంది కదా, నొసల కింద కొంచెం ఒక స్టెప్ ఒక కనురెప్పేయగానే ముక్కును చూస్తారండి, తర్వాత కళ్ళు కనపడుతుంది. మీరు గమనించండి, ముఖం ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు ఎదుటి ముఖానికి మనం కనిపించేది ఏంటంటే నుదురే కనిపిస్తుంది. ఆ దాసుల కంట పరలోక రాజ్యములో ఆయనను స్తుతించే, ఆ యొక్క పరిచర్య చేసే దేవదూతల కన్నా మిన్నగా పరిచర్య చేసిన ఆ యొక్క విశ్వాసులే గాని, అభిషేకించబడిన వారే గాని, పరిచర్య చేసేవారు గాని ఆయన ముఖ దర్శనములో పరలోక రాజ్యములో ఉన్న వారిలోనంట యోహాను గారు పరవాసుడై దేవుని యొక్క ఆత్మ చేత అగ్ని చేత నింపబడిన యోహాను గారు చూస్తా ఉండంటే వారి ముఖాలు చూడగానే వాళ్ళ ముఖముల మీద నొసల మీద యెహోవా నామము
కనిపించిందంటండి. ఎంత అద్భుతం! హల్లెలూయా. అసలు ఆ నామానికి ఉన్న గొప్పతనం ఏంటి? వీళ్ళు ఎంత కష్టపడి పరలోక రాజ్యం చేరిన తర్వాత నొసళ్ళ మీద ఆయన నామం ఉండటానికి గల కారణం ఏంటి? ఆ నామానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? చదువుదామా 2వ దినవృత్తాంతాల గ్రంథం, క్షమించండి 1వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. చాలమ్మా. నా నామమునకు ఒక మందిరమును కట్టించును. 1వ రాజుల గ్రంథం 9:3 వచనం కూడా చదవండి. 1వ రాజుల గ్రంథం. అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చాలమ్మ. ఇక్కడ దేవాతి దేవుడు అంటున్నాడు, నా నామమునకు మందిరమును కట్టించుము. దేవుడు అంటున్న మాటలండి, మనం అంటున్న మాటలు కాదు. దేవుడే అడుగుతున్నాడు, నా నామం కొరకు ఒక మందిరాన్ని నువ్వు కట్టించు. సొలొమోనుకి 2వసారి దర్శనం కలిగిన తర్వాత సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సొలొమోను, నువ్వు జ్ఞానం అడిగితే ఇచ్చా, నీ తండ్రి నాకు మాట ఇచ్చాడు, నీవు నా కొరకు ఒక మందిరాన్ని కట్టించాలి. నా కొరకు అని అంటే అర్థం ఏంటంటే, నా నామము కొరకు. నా నామము, నా పేరు అక్కడ ఉంటది. ఇప్పుడు పేర్ల గురించి మనం ఆలోచిద్దామండి. చాలా మంది పేర్లు పెట్టుకుంటాం కదా, ఆ పేరు బలాన్ని బట్టి పెడతారు. మా తాత, మా వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారంటే, నాకు పిల్లలు పుట్టినప్పుడు, అందరి సంగతి కాదని నా సంగతి చెప్తున్నా, మా పిల్లలు పుట్టంగానే ఫస్ట్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు ఆ పేరు బలం ఎక్కడ ఉంది, పేరు బలం అంటే పుట్టిన డేటు, పుట్టిన టైము, పుట్టిన సమయాన్ని బట్టి గబగబా వెళ్ళిపోయి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాడు ఏ నక్షత్రాన్ని పుట్టాడు, వాడికి పేరు బలం ఆ మీద వస్తుందా, చా మీద వస్తుందా, చీ మీద వస్తుందా, చే మీద వస్తుందా, దేని మీద వస్తుందో టయాన్ని బట్టి, రోజును బట్టి, ఆ బలాన్ని బట్టి పేరు పెడదామండి అనేవాడు. అంటే నామకరణం చేద్దాం, ఆ పేరు పెడదామని. అయితే మా అమ్మోళ్ళు కూడా అలాగే, మా బాబు పుట్టినప్పుడు కూడా తీసుకెళ్ళి పెడితే ఆమె పెట్టండి, అభి అని పెట్టండి అని చెప్పి చాలా మాటలు చెప్పున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఆ పేరును ఆ టయాన్ని బట్టి, ఆ రోజును బట్టి పేరును పెట్టేవాళ్ళండి. ఆ పేరు బలం ఎంతవరకు అంతదని అంటే, లోకంలో కొంతవరకే. నేను మొన్న కొన్ని వీడియోలు చూసా. ఏంటంటే, ఆ మీద ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బలం ఎంత ఉండదు, ఆ పేరు మీద ఉన్న వాళ్ళకి బలం అంట, ఎస్ పేరు మీద ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బలం అంట. ఇదేంటి? పేరును బట్టి ఈ సంవత్సరంలో ఎంత బలమో, మరి వచ్చే సంవత్సరం ఆ పేరులో ఉన్న బలం తగ్గిపోయి వీక్ అయిపోద్దా? ఆ తర్వాత సంవత్సరం ఇంకా డల్ అయిపోవాలిగా, మరి పై వచ్చే సంవత్సరం ఇంకా చచ్చిపోతుంది ఆ పేరు ఉన్న వాళ్ళు, అంతేనా? అంటే పేరు బలాన్ని బట్టి ఈ సంవత్సరం ఇలా నడుస్తుంది, అలా నడుస్తుంది అంటారు. కొంతమంది అంటారు, శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు అసలు ఆడు పేరు ఎత్తమాకంటారు అంటారు. అంటే ఏమర్థమవుతుంది? ఆ పేరు ఎత్తితే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నాశనమే. అసలు ఆ పేరు తలమాకంటే, ఏదైనా శుభకార్యాలు చేసినప్పుడు ఆడి పేరు ఎందుకు ఎత్తుతారా బాబు, మంచి కార్యానికి వెళ్తుంటే ఆడి పేరే తలమాకనే అంటే ఏంటి అర్థం? నీకు తెలియకుండా నేను ఒకటి ఆలోచిస్తున్నావా? ఒక పేరును బట్టి ఒక పరిస్థితులు మారిపోతాయి, స్థితిగతులు మారిపోతాయి. అంటే ఆ నామంలో ఉన్న శక్తి అట్లాంటిది అనమాట, ఆ బలం అట్లాంటిది అనమాట. అంటే యేసుక్రీస్తు వారు తండ్రిగా ఉన్నప్పుడు, త్రిత్వంలో దాచబడి ఉన్నప్పుడు, ఆ త్రిత్వంలో సృష్టికర్త అయిన ఆయన అంటున్నాడు, మోషే అనంట దేవాది దేవుడికి ఎదురుపడినప్పుడు, అయ్యా ఇంతగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నా చెప్పులు వేయడమంటున్నావు, పొల దగ్గరికి రమ్మంటున్నావు, స్వరాన్ని వినిపిస్తున్నావు, ప్రజలు కాపాడమంటున్నావు, నన్ను నడిపిస్తానంటున్నావు, నన్ను బలపరుస్తానంటున్నావు, నన్ను వాడుకుంటానంటున్నావు, ఇంతకే నీ పేరేంటయ్యా అని అడిగితే నిర్మాకాండంలో ఆయన అంటాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని అంటున్నాడు. అంటే నా నామము ఈ నామం అని చెబుతానికి వీల్లేదండి. ఆయన నామం అంట ప్రభావం కలదంట, పరిశుద్ధ నామం అంట, ఘనమైన నామం అంట, పాపులను రక్షించే నామం అంట, ఉత్తమమైన నామం అంట, నిలిచే నామం అంట, పరిశుద్ధపరిచే నామం అంట, గొప్ప నామం అంట, పూజింపదగిన నామం అంట, మొరపెడితే ఆలకించే నామం అంట, శ్రేష్టమైన నామం అంట, పైనున్న నామములన్నిటికంటే ఉత్తమమైన నామం అంట, స్వస్థపరిచే నామం అంట, అభిషేకించబడిన నామం అంట, ఎల్లకాలం ఆ నామము పూజింపదగిన నామం అంట. ఇవన్నీ రిఫరెన్సులతో సహా చెప్పాలంటే టైం చాలు కాబట్టి త్వరగా చెప్తున్నానండి. ఇవన్నీ నేను నోటితో అంటున్న మాటలు కాదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం, జకరియా గ్రంథం, మలాకీ గ్రంథం, ఇక కీర్తనలు మరి 1 నుంచి 150 కీర్తనలు చదివితే 76, 72, 79, 84, 119, 111 ప్రతి కీర్తనలో ఆయన చెప్తున్న మాట అంటే, ఆయన నామము పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామము. అంటే ఆయన అంటున్నాడు, నా నామం కోసం, నా పేరు కోసం ఉన్నవాడు అనవాడిన ఈ నామం కోసం నువ్వేం చేయాలంటే ఒక మందిరాన్ని కట్టు, ప్రభావితం
చేయగలిగిన ఆ పరిశుద్ధను ఒక యేసుక్రీస్తు ఒక రూపం లేదా తండ్రి అయిన యెహోవా ఒక రూపం అనుకున్నాం. ఆ రూపాన్ని సృష్టిని కలిగించిన సృష్టికర్త యొక్క రూపాన్ని నువ్వు బంధించగలవా? ఒక మందిరంలో పెట్టి ఆయన పూజింపటానికి నరుడు సరిపోతాడా? అసలు ఆయన పట్టగలడా? సృష్టి ఆయన అరచేతుల నుంచి వచ్చింది కదా, అరచేతిలో ఉన్న సృష్టిలోనికి సృష్టికర్త ఎలా వెళ్తాడండి? ఇప్పుడు సృష్టిని కలిగించిన సృష్టికర్త ఒక చీమ మనకు కనిపిస్తూ ఉంటది కదా, నరులు మనం చూస్తూ ఉంటాం, చీమలు కుప్పలు 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 వెళ్ళిపోతాయి. ఆ చీమ కనుక తలెత్తి నీ వైపు తిరిగి మాట్లాడింది అనుకో, ఏంటే ఏం చేస్తున్నావు, నువ్వు నాకు అట్లా చేసేవంటే ఇట్లా చేసేవంటే నీ ఎదురు తిరగలదా చీమ? మనం ఏం చేస్తాం, వెంటనే ఇట్లా నలిపేస్తాం. మనం చీమల కన్నా దోమల కన్నా చాలా నీచంగా చిన్నగా ఉన్న వాళ్ళని దేవుడు మహిమపరచడానికి ఆయన రూపంలో చేశాడండి. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, నా రూపాన్ని నువ్వు పెట్టద్దు, నా నామం చాలంతే. సొలొమోనుకి రెండవసారి ప్రత్యక్షమవగానే సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోను నువ్వు నా రూపాన్ని కాదు కానీ నా నామం, నా పేరు, నా నామాన్ని నువ్వు అక్కడ ప్రతిష్ఠించు. ఆ మందిరంలో నేను దానిని పరిశుద్ధపరిచి సదాకాలం ఆ మందిరంలో నేను ఉంటూ ఉంచుతాడంట. ఆయన అంటున్నాడు, నా దృష్టిని నా మనస్సుని నేను అక్కడ ఉంచుతాను. మందిరంలో ఆయన నామము కనుక అక్కడ నిలబడితే, ఆయన పేరు అక్కడ వినబడితే, ఆ నామం అక్కడ స్మరిస్తే, ఆ నామము నువ్వు అక్కడ ఉచ్చరిస్తే, ఆ నామము నువ్వు కనుక స్తుతించగలిగితే అక్కడంట దేవుని దృష్టి దేవుని మనసు దిగుద్దంటాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? కీర్తన 49లో మొదటి మాట అంటాడు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి. ఆయన అంటాడు ఇంకో కీర్తనలో, నేను సమీపంగా ఉన్నాను నీవు అని అంటే అర్థం అక్కడ ఏంటి ఉందంటే నామము అని ఉందండి. అంటే దేవుడు సర్వజనులను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే కొబ్బరికాయలు కొట్టాలను, 7 కొండలు ఎక్కాలను, 9 కొండలు దిగాలను, తలనీళ్ళు ఇవ్వాలను, గుడి కోసి ఆయన గృహంలో ఆయన విగ్రహాన్ని పెట్టాలని మాత్రం ఆయన పిలవటలేదండి. ఎందుకు పిలిచాడు నిన్న అంటే ఆయన నామము నీ నోట ఉచ్చరించాలని. హల్లెలూయా. అందుకు ఆయన యేసు దేవుడు అని నువ్వు చెప్పగలిగితే, యేసే ప్రభు అని నువ్వు చెప్పగలిగితే, యేసు పేరట నువ్వు నిలబడగలిగితే ఆయన అంటున్నాడు, నేను నీ పక్షాన నిలబడతాను. నా నామము బలమైన దుర్గము, బలమైన కేడెము, బలమైన శైలము. ఆయన నామం ఎలాంటిదంటే ఘనకార్యాలు చేయగలిగిన నామం. ఆయనను మనల్ని బలపరిచేది ఆయన నామం అంట. హల్లెలూయా. యేసుక్రీస్తు పేరు మీదగా ఆయన నామం పేరట చాలా మంది ప్రార్థనలు చేశారు, బలిపీఠాలు కట్టారని. అబ్రహాము చూద్దాం, ఆదికాండం ఒకసారి చదవండి. 12:8 ఉంటది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. ఆయన నామం పేరిట మొదట ఎనోష్ ప్రార్థన మొదలెట్టాడు కదండి. ఆ ఎనోష్ ద్వారా ప్రార్థన ప్రారంభమైన తర్వాత అబ్రహాం గారు అక్కడ బేతేలుకి హాయికి మధ్యలో గిబియోన్ ప్రాంతంలో ఇంకా ఎక్కడెక్కడికైతే మమ్రేను వృక్షాల దగ్గర, ఎక్కడ సింధూర వృక్షం దగ్గర ఎక్కడైతే అక్కడ ప్రార్థన చేస్తున్నాడో ఆ నామమ్మ పేరటంట అక్కడ ఒక బలిపీఠాలు కట్టాడంట, ప్రార్థన గోపురాలు కట్టారంట. ఎందుకు కట్టారు అని అంటే ఆయన చెప్తున్నాడు కదా, సొలొమోను అడుగుతున్నాడు కదా, నా నామంలో ఎవరైతే మందిరాన్ని కడతారో నా నామం పేరట ఇది యెహోవా గవిని, ఇది యెహోవా మందిరం, పరలోక రాజ్యపు గవిని, ఇది దేవుని ఇల్లు, దేవుని యొక్క మందిరం అని ఏదైతే 4 గోడలు ప్రతిష్ఠించి అక్కడ బలిపీఠం కట్టేస్తారో ఆయన అంటున్నాడు, నా దృష్టి నా మనసు నా నామం అక్కడ ఉచ్చరిస్తున్నారు కాబట్టి వారి మధ్యకి నేను దిగి వచ్చేస్తాను అంటున్నాడు. కానీ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చదవండి. 6వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఆదికాండంలో అబ్రహాము బలిపీఠం కట్టి ఆయన నామాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. అక్కడ గిద్యోను దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టాను. అక్కడ గిద్యోను కూడా ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా నామమున బలిపీఠం కట్టి సమాధానకర్త అని పేరు పెట్టాడండి. హల్లెలూయా. దేవుని నామం అంటే యేసయ్య. చాలా మంది ఆయన నామాన్ని ఉచ్చరించడంలో చాలా వ్యంగ్యంగా ఆయన అంటాడు. ద్వితీయోపదేశకాండ దినవృత్తాంతాల్లో ఒక 2-3 చోట్ల వార్నింగ్ ఇచ్చాడు. ఏమని తెలుసా? నా నామాను వ్యర్థంగా ఉచ్చరిస్తే మరణ శిక్ష, నేను దండిస్తా, వారిని చంపేస్తా అన్నాడండి. అంటే ఆయన నామము ఆయన పేరు అంత శక్తి కలిగిందంటే నిజమే. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట ఆయన నామము నామము నామమే. అందుకే అంటున్నాడు ఆయన, సొలొమోను నిన్ను 2వసారి నేను దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నా నామము పేరట అక్కడ మందిరాన్ని కట్టు, నా నామం అక్కడ నిలబడుద్ది. నువ్వు వచ్చేస్తావు ప్రభా, కారు వేసుకో, బైక్ వేసుకొచ్చేస్తావా, ఎట్ట వచ్చేస్తావు ప్రభా, వచ్చి నువ్వు ఫోజులు ఎలా పెడతావు, ఇలా పెడతావా, అలా పెడతావా అని చెప్పి అంటలా. ఆయన పేరు చాలండి అక్కడ. హల్లెలూయా. పేరే, ఆ పేరులో ఉన్న శక్తి నీకు తెలియక యేసు క్రీస్తు అంటే ఏదో
ఏదో ఎందుకు పనికిరాని వాళ్ళే, ఏదో పసుపు పాకలో పుట్టినోళ్ళే, అంత పనికొచ్చేవాడైతే ఇదిగో కొంతమంది నాతో మాట్లాడిన మాట ఏంటంటే యెహోవా రోషము కలిగిన దేవుడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆయనకి ఎక్కడ రోషం ఉంది? ఆయన ఎక్కడ శిక్షిస్తున్నాడు? ఎన్ని తప్పులు చేసినా మరలా క్షమిస్తున్నాడుగా. మరలా తప్పులు చేసిన వాళ్ళే పచ్చగా పైరు వచ్చి బాగా అభివృద్ధి చెందుతున్నారుగా. ఆయన రోషం కలిగిన వాళ్ళు ఏంటి అన్న వాళ్ళకి చక్కటి మాట నేను చెప్తున్నానండి. ఆయన నామం ఎక్కడ ఉంటుందో ఆయన దృష్టి ఎక్కడ ఉండదు. ఆయన నామం ఎక్కడ ఉచ్చరిస్తారో ఆయన మనసు అక్కడ ఉండదు. ఆయన ముట్టడం అంటే మామూలు మాటలు కాదు. ఆయన అంట రోషము కలిగిన దేవుడు అంట. ఆయన నామమే రోషము కలిగిన నామం అంట. ఆయనకి అగ్నికి ఎదురెళ్ళటమే. దహించు అగ్నికి నువ్వు ఎదురెళితే కాలిపోయేది నరుడేనండి, జాగ్రత్త. ఆయన నామము ఎంత ఉచ్చరించగలిగితే అంత ఉచ్చరిస్తే నీకు మేలు. ఎంత నువ్వు నీచంగా తక్కువగా చూస్తే అన్ని కష్టాలు నువ్వు కొని తెచ్చుకున్నట్టే. ఆయన నామం చూడటానికి ఒక ఆవిడ వచ్చి తెలుసా, 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. షెబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఎవరి గురించి విందంట అంటే మొదట యెహోవా నామమును గూర్చి విందండి. ఎవరంటే ఇవి షెబా దేశపు రాణి. ఆమె వస్తా ఉట్టి చేతులతో ఒక 1 డజన్ అరటిపళ్ళు తీసుకురాలా. కిందకి చదవండి అమ్మా. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారం గంధవర్గములను ఎక్కించుకొని, అబ్బా ఎంత మంది పనివారో, ఒంటిలో పరిచారకులు ఈ బంగారం, వెండి, గంధవర్గాలు, విలువైన సామాన్లు మనుషులు తీసుకునంట. ఎందుకు వచ్చింది అనంటే యెహోవా నామమును గూర్చి వింది. ఆయన నామాన్ని ఎంత శక్తి ఉంది, ఆయన పేరులో అంత బలం ఉందా, ఆయన పేరులో అంత ప్రభావితం కలిగిన ఏమన్నాయి? ఆయన ప్రభావితం చేసే దేవుడా? ఆయన నామం రోషం కలిగిందా? ఆయన నామము ఆశ్చర్యకార్యాలు చేసేదా? ఆయన నామము మహత్కార్యాలు చేసేదా? ఆ నామములో ఏముందబ్బా? ఆ పేరులో ఏముందబ్బా? నాకున్న పేరు షెబా దేశపు రాణి, కానీ నా పేరులో ఉన్న బలం నాకు లేదేంటి? నేను ఏదైనా మాట్లాడినా, నేను ఏదైనా చేసినా కానీ ఆ నా వరకే, ఒక్కరోజు వరకే. ఎవరి పేరుకున్న బలమైనా, నేను ఇందాక చెప్పే కదండి, ఎవరి పేరుకున్న బలం ఆ సంవత్సరం వరకే, ఆ గంట వరకే బలం. నీ దగ్గర ధనం ఉందనుకో, ఆ ధనాన్ని బట్టి అంటారు కానీ నీ పేరును బట్టి కాదు. నీ దగ్గర పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనుకో, నిన్ను 10 మంది పొగిడేంత వరకే నీకు ఆ పేరు బలం. నీ 10 మందిలో ఒక 9 మంది తిట్టారనుకోండి, ఆ పేరుకున్న బలం కూడా పోద్ది. ఎవడ ఆడా అంటే 11వ వాడు కూడా నేను తిడతాం మొదలెడతాడు. అంటే నీ పేరుకు లేదా బలం నీ చుట్టూ ఉన్న డబ్బుకో, నీకు చుట్టూ ఉన్న అధికారానికో వస్తుంది. కానీ ఏ వ్యక్తికి ఆ పేరుని బట్టి బలం రాదు. కానీ దేవాతి దేవుడి కంట నా నామం కోసం ఒక మందిరం కట్టు అన్నాడు దేవుడు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా నామం కోసం మందిరం కడితే నేను అక్కడ నా దృష్టి ఉంచుతా, నా మనసును కూడా అక్కడ పెడతా అన్నాడు. ఇదంతా పేరును గురించి దేవుడు అంటున్న మాటలండి. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళాల. పేరును బట్టి దేవుడు ప్రతి మనిషికి వివరణ ఇచ్చిన మాటలు ఇవి. అబ్రహాము నామాన్ని బట్టి బలిపీఠం కట్టాడు, గిద్యోను నామాన్ని బట్టి బలిపీఠం కట్టాడు. ఆయన నామం పేరట ప్రార్థన చేశారు. ఆయన నామం పేరట ఏది చేసినా అది జరుగుతా ఉంది. దేవుడు అంటున్నాడు, నేను కాదులయ్యా నా పేరు పెట్టుకో చాలంటున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి పలానా వ్యక్తి 1 లక్ష రూపాయలు ఇమ్మన్నాడండి, జోషయ్య గారు 1 లక్ష రూపాయలు ఇమ్మన్నాడని అంటే ఎవరు ఇస్తారండి? ఎవరెవరు? ఎందుకనంటే ఆ పేరులో పెద్ద బలం లేదు. లేదా మా తాత పేరు చెబుతాను, మా తాత బసవయ్య గారండి, మా తాత ఇంకొక తాత ఉన్నాడండి సుబ్బారావు గారండి. ఆ పేర్లు బట్టి ఏమండి 10,000 ఇవ్వండి అండి ఇస్తారా? ఇప్పుడు అసలు ఆ పేరుకి మా ఆచూకీ కూడా లేదండి. ఎందుకంటే మనిషి లేరు కదా. ఆ పేరు లేదు, ఆ మనిషి లేడు. ఆ మనిషి ఉన్నా కానీ పేరుకు బలం లేదు. కొన్ని చోట్ల మనం సరుకులకు వెళ్తామంటాం, నా పేరు చెప్పి అక్కడ ఉత్తర తీసుకొచ్చి చెప్పో అంటాం. ఆ పేరుకు బలం ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఒక 1000 రూపాయల వరకు, 10,000 వరకు. ఆ పేరు బలం ఎంత? 1000 రూపాయల బలమే. మహా ఆలోచిస్తే ఎవరే నా పేరు చెప్పి ఇన్సూరెన్స్ చేపించు, లారీలకో, ట్రాక్టర్లకో, ఇంటి ఫ్లాట్లకో ఇన్సూరెన్స్ చేపించు అని అంటాం. ఆ పేరు బలం కొంతమందికి పేరు బలం ఎంత ఉంటుంది అని అంటే ఒక 10 లక్షల వరకు. అంటే ఆ పేరుకున్న బలం ఎంత? 10 లక్షలే. మరి నాలాంటిది అనుకోండి, అసలు ₹1 కూడా బలం లేదు. అసలు నా పేరు చేస్తే ₹1 కూడా ఎవరు. కారణం ఏంటి? నా పేరుకి మరీ బలం లేదు. నేను బతుకున్నా కానీ లేనట్లే. అంటే పేరుకి బలము ధనంతో ఈక్వల్ చేస్తున్నారు ఈ లోకం. కానీ దేవాతి దేవుడి యొక్క పేరు బలం ఎంత గొప్ప తెలుసా? ఆయన కనిపించటలా, ఆయన కనుముందుకు ఒక రూపాన్ని కనపడతలా, కానీ యెహోవా నామమున బలిపీఠం కట్టాడు అబ్రహాము. గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టాడు గిద్యోను. యెహోవా నామము గురించి వింది ఆ పేరులో ఉన్న బలం అట్లాడిదా, ఆ పేరులో ఉన్న ఆశీర్వాదం అట్లాడిదా, ఆ పేరులో ఉన్న ప్రభావితం, ఆ యొక్క బలశౌర్యం అట్లాడిదా అని చెప్పి షెబా దేశపు రాణి అంత బంగారం, వెండి, గంధపు చెక్కలో పనోళ్ళు పట్టుకుని యెహోవా నామమును గూర్చి విని అక్కడికి ఆ నామాన్ని జొట్టకు వచ్చింది. మరి ఆ నామం అక్కడ కనపడుద్దా?
సొలొమోను ఉన్నాడు, నామం కోసం మందిరం కట్టిన సొలొమోను కనిపిస్తున్నాడు, కానీ యెహోవా నామం అది రూపాంతరంగా అక్కడ కనపడతలా. యెహోవా నామము ఆ మందిరంలో ప్రార్థన చేస్తామండి, యెహోవా నామమున మేము ఏడుస్తామండి, యెహోవా నామమున ఈ ఎన్నో కార్యాలు మేము చేస్తామండి అంటే షాబా దేశపు రాణి వచ్చి ఆశ్చర్యపోయింది. ఆయన నామం అని అంటే వినిపించేదా, కార్యాలు చేసేదా, మరి కనిపించదా యెహోవా నామం అని చెప్పి ఆశ్చర్యపోయే సొలొమోను చెప్పిన ప్రతి మాటల జ్ఞానము కలిగిన మాటల కంట అద్భుతంగా కళ్ళు నోరు రెండు తెరిచిందండి. అంటే యెహోవా నామమున మందిరం కట్టిన వ్యక్తికి అంత ఘనత వచ్చింది, యెహోవా నామం పేరట మందిరం కట్టబడిన జనులకు అంత పేరు వచ్చింది. కానీ నామములో ఉన్న గొప్ప శక్తి ఏంటి, యెహోవా నామములో ఉన్న ఒక అద్భుతం ఏంటి? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ద్వితీయోపదేశకాండం తీసుకోండి ఒకసారి చదవండి, 28వ అధ్యాయం 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి గైకొనొచ్చు నీ దేవుడిని యెహోవాను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడలా. చాలండి. భీకరమైన నామమైన యెహోవా నామమున కంట భయపడుతూ సేవిస్తూ భయపడుతూ. ఇప్పుడు చదవండి, ఈ మాటకి ఇక్కడ ఈక్వల్ యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా మాటకు భయపడుతూ, యెహోవాను సేవిస్తూ, ఆయన ఉన్నాడని నమ్ముతూ. మీరు నా నామమున దేనిని అడుగుదురు, మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచుకోవటకై దానిని చేతును. మీరు నా నామమున దేనిని అడిగినా నేను దానిని చేస్తా. నా నామమున మీరు నన్నేమి అడిగినను ఏమడిగినా నేను చేతును. నా నామమున. ఒక మందిరాన్ని కట్టాడు సొలొమోను. మందిరము అంటే తన స్తోమత, తన తండ్రి పోగు చేసిన వస్తువుల యొక్క అర్హతను బట్టి మందిరాన్ని కట్టారు. మనము కట్టుకుంటున్న 4 గోడల మధ్య మందిరం. దీన్ని కూడా యెహోవా నామం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అపోస్తలులలో ఇంట్లో 4 కొండల పక్కన ఉంటేనే పక్కన ప్రార్థన చేస్తున్నారు, ఆ నామం అక్కడ నిలబడింది. దేవుని మందిరము అనంటే యెహోవా నామం అక్కడ నిలబడితే ఆయన దృష్టి, ఆయన మనసు ఆ రూమ్ లోకి దిగొచ్చేస్తుందంట. ఉదాహరణకి ఏంటంటే దానియేలు సింహాల బోన్లో కూర్చున్నాడు, సింహాలు వచ్చి ఆయన ముందు నిలబడి, కానీ దానియేలు కళ్ళు మూసుకుని దేవా తండ్రి రక్షకుడా అని ప్రార్థన చేస్తుంటే ఆ నామం అక్కడ ఉచ్చరించగానే ఆయన వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన దృష్టి, ఆయన మనసు ఉంది కాబట్టి ఈ కొదమ సింహమైన దేవుని ముందు చిన్న చిన్న సింహాలు నోరు మూసుకు కూర్చున్నాయండి. ఈ లోకపు సింహాలు, కనిపించే దేవుడు దృష్టి అక్కడ కనబడుతుంది, మనసు అక్కడ ఉంది కాబట్టి ఆయన నామం ఉచ్చరించగానే చెరసాల్లోకి. పేతురు యోహానులు ఉన్నారు కదా, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ దిగి వచ్చింది, పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ దిగి వచ్చింది, సింహాల బోన్లో దానియేలు ఉన్నప్పుడు అక్కడికి దిగి వచ్చింది, ఇర్మియా గోతిలో ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన నామం ఉచ్చరించగానే ఆ గోతిలోకి దిగి వచ్చింది. మరి గాఢాంధకారపు లోయలో దావీదు సంచరిస్తూ దేవుని నామం ఉచ్చరించగానే అక్కడికి ఆయన దిగి వచ్చేసాడు. ఆయన దిగి వచ్చాడు అని అంటానికి నా నామం నువ్వు ఎక్కడ ప్రారంభిస్తే సొలొమోను, నువ్వే కాదు నీ ప్రజలు నరమాతృలు ఎక్కడైతే ఆయన ఉచ్చరిస్తారో ఆ దృష్టి, ఆ మనసంట అక్కడికి దిగి వచ్చేస్తుందంట. నేను ఎట్లాగా చెబుతుంటే ఒక చాట ఒక చిన్న పిల్ల నాతో అడిగింది, టీనేజ్ పిల్ల, ఆంటీ మరి దేవుని నామాన్ని ఉచ్చరిస్తాం కదా, మన మమ్మీ డాడీ నన్ను సినిమాకి తీసుకెళ్లారు, అక్కడ నాకు ఆ సినిమా హాల్లో పిచ్చి సినిమా చూపించారు, భయం వేసింది బాగా. అప్పటి రోజులేనండి, ఇప్పుడు కాదు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పటి రోజుల్లో అడిగారు, నేను దెయ్యం సినిమాకి తీసుకెళ్లారు, అప్పుడు నాకు సినిమా హాల్లో భయం వేస్తే ఏసు రక్తం అని చెప్పాను ఆంటీ, మస్తు ధైర్యం వచ్చింది నాకు అని. మరి ఈ సినిమా హాల్లో కూడా దేవుని నామం దిగొచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా దిగొస్తుందండి. పాపము లేని చోట పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ప్రేమిస్తున్నా. గమనించండి, పాపాన్ని దేవుడు ప్రేమించడు, పాపిని దేవుడు ప్రేమిస్తాడు. ఆ పాపి దేవుడు గనక నువ్వు మనస్ఫూర్తిగా ఆయన నామం ఉచ్చరిస్తే నేను మారుతాను, నేను నీతో నడుస్తానని ఒక్కసారి నువ్వు డెసిషన్ తీసుకుంటే నీకోసం గాఢాంధకారమైన, అది అగ్నిగుండమైన, షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో నడుస్తుంటే అగ్నిగుండమైన, దానియేలు సింహపు బోనైనా, ఇర్మియా గోతైనా, ఒంటైనా, ఎక్కడికైనా సరే ఆయన నామమును ఉచ్చరించగానే అక్కడికి అది దిగొచ్చేస్తుందండి. హల్లెలూయా. ఇక్కడ భయంకరమైన బలకార్యములు చేయగలిగిన,
భయంకరమైన ఈ నామాన్ని ఉచ్చరించారండి ఒక ఆయన. అక్కడికి దిగి వచ్చింది, నువ్వు నా నామం పేరిట ఏది అడిగినా నేను దాన్ని జరిగింతును. ఆయన మాట ఇస్తున్నాడు, నా నామం పేరట నువ్వు నన్ను ఏది అడుగు. ఇది మూలవాక్యం. నా నామం పేరట నువ్వు నన్ను ఏది అడిగినా గానీ నేను అది చేస్తానయ్యా. నిజంగా చేస్తావు ప్రభా, నిజంగా చేస్తావు. మొదటిది చాలా ఉన్నాయి ఆయన నామం పేరిట ఏది అడిగినా చేసే కార్యాలు. ఒకటి, శత్రువులని నాశనం చేస్తుంది ఆయన నామం. ఒకసారి చదువుతాడా? కీర్తనల గ్రంథం 44:5 వచ్చిన ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 44:5. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామం వల్లనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. అబ్బా, శత్రువులను త్రొక్కేసేదంటే తెలుసా? యెహోవా నామం. నీ పేరు చెప్పండి, తుక్కు తని పక్క పంపించారు. దేవుని నామం పేరట నువ్వు వెళ్ళండి. గిద్యోను దగ్గరికి, క్షమించండి, గొలియాతు దగ్గరికి దావీదు అంటాడు, యెహోవా నామం పేరట, యెహోవా నామము పేరట నేను ఒడిసెలు కర్ర పట్టుకుని రాయి ఇసిరాడండి. చదవగలరా? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగదరుగుతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులు తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములు ఆకాశ పక్షులను భూములను ఇత్తును. ఇప్పుడు యెహోవా కత్తి ఈటను ఈడు చేతను రక్షించు కాడని ఈ దండు వారు తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన నువ్వు నా చేతికి అప్పగించు అని చెప్పాను. ఎవరి పేరట వచ్చాడంటే అందుకు దావీదు దేవతల పేరిట దావీదును శపించను, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులను మృగములను. 45 వచ్చిన చదువు దయచేసి, 2వ లైన్ 45 వచ్చింది, 17:45. నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరి పేరిట వచ్చాడంటే మా నాన్న పేరు ఎత్తి చెబుతున్నాను రా, మా అమ్మ పేరు ఎత్తి చెబుతున్నా, మా అక్క పేరు ఎత్తి చెబుతున్నా, ఇదిగో చూసుకో అని అలా. యెహోవా పేరట నేను యుద్ధానికి వస్తున్న యుద్ధము యెహోవాదే. కీర్తనలో దేవుడు చెప్తున్నాడు, నా నామం పేరట మీరు శత్రువులను త్రొక్కి వేస్తారు. నీ పేరట నువ్వు నేను బలం చూపిస్తా, నేనేంటో చూపిస్తా, నా శక్తి ఏంటో చూపిస్తా, నేను నరికేస్తా, పొడిసేస్తా అంటే కుదరదు. ఇక్కడ నీవు మరుగైపోవాలి. యెహోవా పేరట వెళ్ళిన, యెహోవా నామం పేరట వెళ్ళిన ఈ దావీదంట ఒక్క చిన్న రాయండి, రాయి పెట్టి కొడితే నుదుటను తగిలి ముందుకు బొక్కబార్లు పడ్డాడు. వెనకాల నుంచి దేవుడు ఒకడు వీకాడు. పడిపోయిన గొల్యాతు మీదకి వెళ్ళి కూర్చుని ఆయన వరల నుంచే గొల్యాతు కత్తి తీసి తల తెగ నరికాడండి. శత్రువులని అణగద్రొక్కేది, శత్రువులని నాశనం చేసేది, శత్రువులు తరిమి కొట్టేది ఏంటంటే యెహోవా నామం. పూజలు, పునస్కారాలు, బలులు, లేకపోతే యాగాలు, లేకపోతే ఇంకా ఏదో నువ్వేమి సమర్పించవసలా, ఏది చేయవసలా, యెహోవా పేరట నువ్వు ప్రార్థన చేయి. ఆయన మాటిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నా నామం పేరట నువ్వు ఏది అడిగినాను కానీ నేను నీకు అనుగ్రహిస్తాను. 1వ రాజుల గ్రంథం ఒకసారి చదివిన ఇంకో వ్యక్తిని మరి పరిచయం చేస్తా. 1వ రాజుల 18:24 ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన శత్రువులు ఎంత గొప్పగా అణగదొక్కాడనంటే యెహోవా పేరట. 18:24 మీరు మీ దేవత పేరును ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఇక్కడ సందర్భం, అక్కడ ఒక రాజు ఉన్నాడు కదండి, ఆహాబు రాజు. ఆహాబు రాజుకి మంచి భార్య యెజబెల్ ఉంది. ఎంత మంచిదంటే ఆహాబు గనక ఏదన్నా కావాలని అలిగి పడుకుంటాడు భర్త, నేనున్నానులే అని ధైర్యం చెబుతుంది ఈ భార్య. చాలా కుటుంబాలు ఇదే జరుగుతుంది కదండి. భర్త అలిగి పడుకోవటం ఏంటండి దరిద్రం కాకపోతే, భార్య ఏమో ధైర్యం చెబుతూ ఏంటండి. ధైర్యం చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ప్రార్థన విషయంలో ధైర్యం చెప్పాలి, పరిస్థితుల విషయంలో ధైర్యం చెప్పాలి. అంతేగాని భర్త కోరిన కోరికలన్నిటి కోసం తైకమని భార్య వెళ్ళిపోయి నేను తీరుస్తానంటే అది ఒక విధంగా చెప్పాలంటే చూడటానికి కూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది. భర్త అనేవాడు శిరసై ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎలాగ ఉండాలి? మంచి కోపంగా ఉండాలి, రౌద్రంగా ఉండాలి, ఒక్కొక్కసారి అధికారం చలాయించి పెత్తనం చలాయించేవాడుగానే శిరస్సుగానే ఉండాలి. అంతేగాని కాళ్ళు అంటే శరీరం, ఈ మొండి ఏం చేస్తుంది అంటే నెత్తి మీదకి ఎక్కితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తలకాయ కనుక కింద వచ్చి కాళ్ళు పైకి వచ్చినాయి అనుకోండి, చూడటానికి కూడా ఆకారం బాగోదు. కొన్ని కుటుంబాల్లో వికారంగా అందుకే అనిపిస్తూ ఉంటాయి. భార్యలు ఎంతవరకు అంటే బోధించాలి, భార్యలు ఒక్కొక్కసారి చెప్పాలి, సలహా చెప్పాలి, ఎంతవరకు అంటే అంతవరకే, మరి పెత్తనం చేయకూడదు. ఇక్కడ భర్త ఒక ద్రాక్ష తోటకి ఆ తోట నాకు కావాలి అని చెప్పి భర్త అలిగి అన్నం తినకుండా పడుకున్నాడు. భార్య వచ్చింది, భార్య అంటుంది ఆ తోట నీకు కావాలిగా, ఏదో చేసి నేను నీకు ఇప్పిస్తాను, లేసి అన్నం తినంటుంది. చాలా వినటానికి కూడా విచారంగా దరిద్రంగా అనిపిస్తుంది కదండి. కానీ అలాంటి మంచి భార్య యెజబెల్.
అంటే పెత్తందారి అనమాట. ఎంతకని తెగిస్తుంది, హత్యలు చేయిస్తుంది, ఇష్టానుసారంగా బతుకుద్ది, పేరు గొప్పలు కావాలనుకుంటుంది, ఘనత కావాలనుకుంటుంది, అందం కావాలనుకుంటుంది, అర్హత కావాలనుకుంటుంది, అధికారం కావాలనుకుంటుంది, తను అనుకున్నది జరగడం కోసం ఎంత దూరమైన వెళ్తుంది. భర్త అనుకుంటాడు ఇది ప్రేమ అనుకుంటున్నాడు, నా భార్య నా మీద పిచ్చోడు, ఆ ప్రేమ కాదు అది. నిన్ను చేతకాని వాళ్ళలాగా, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, వేస్ట్ గాళ్ళలాగా చూసి పక్కన పెడుతుంది యెజబెల్. వీడు ఎందుకు పనికిరాడు, వీడు శిరస్సు అన్న మాటే కానీ దేనికి పనికిరాడు, నేను చెప్పిందే జరుగుద్ది, వీడు చెప్పింది ఏది జరగదని అవమానకరంగా అవహేళనగా బ్రతుకుని తనకు జీవితం కొనసాగిస్తున్నాడు ఆహాబు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తుంది అంటే తాగబోపిచ్చేస్తా ఉంటది. ద్రాక్షారసం దాగు, ద్రాక్షారసం దాగు, ద్రాక్షారసం దాగు. బయట భార్యల పరిస్థితి కూడా ఎంత ఘోరంగా నడుచుకుంటున్నారంటే, స్త్రీలు సమాజంలో విలువివ్వాలంటే ఉన్న విలువలను కూడా ఎక్కడికో విలువలేని లోకానికి పంపించినట్టు అయిపోయింది మన పరిస్థితి. ఎంత ఘోరాతి ఘోరమైన విచారకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది మన సమాజం. స్త్రీలకు విలువివ్వాలి, విలువనిచ్చే స్త్రీలు విలువగా ఉండాలని చూసే సమాజంలో విలువలేని జీవితాలకి దారితీస్తుంది మన సమాజం. జాగ్రత్త సుమి. అటువంటి యెజబెల్ కూడా ఏం చేస్తుందంటే, ఆహాబుకి నేనున్నాలే అని చెప్తా ఉండదు. యెజబెల్ ఒక సమయంలో ఏం చేసిందంటే, ఊర్లో ఉన్న పాస్టర్లందరినీ నరకటం ప్రారంభించింది. వాళ్ళు మంచి చెబుతున్నారు, మాకు చెప్పే బాధలు కొంతమందికి ఇష్టం ఉండవండి. మరి నా మాటలంటే అసలు ఇష్టం ఉండవు. నాతో దేవుడు ఏదైనా మాట పలికించాడు అనుకోండి, ఈ అమ్మాయి నోటముడు ఏదైనా పలికితే అయిపోద్ది కానీ ఇది మరీ చెప్పేస్తుంది కానీ ఎంతసేపు క్రమశిక్షణ అంటది కానీ అమ్మగారు వాక్యమే వద్దనే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 90 మంది పైనే ఉన్నారండి. హల్లెలూయా. ఎందుకంటే మేలు చేసేది ఏదైనా సరే కష్టమే. జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరానికి మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ని అడుగుతాం కదా, యాండి ఏదైనా సరే సూది మందు వేసేయండి, ఇంజక్షన్ చేయండి, ఏదైనా చేయండి, నా జ్వరం తగ్గిపోవాలి. నీకు మేలు కలగాలి అని చూస్తావా, లేకపోతే జ్వరం తగ్గిపోయినా పర్వాలేదు, డెంగ్యూ వచ్చి అట్టగా చచ్చిపోతారు కానీ నేను ఎట్టగా బతుకుతానంటే అది నీ ఇష్టం. మేలు చేసే వాక్యం ఎలా ఉంటుంది, మేలు చేసే మాటలు ఎలా ఉంటాయి, మేలు చేసే సంఘం ఎలా ఉంటుంది, మేలు చేసే సేవకుడు ఎలా ఉంటాడు, మేలు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే గాయపరుస్తారు కానీ ఆ గాయం నీకు మేలే. హల్లెలూయా. దేవుడు కూడా గాయాలు పెడతాడంటే, గాయాలు కొట్టువాడు కూడా ఆయన. ఇశ్రాయేలు జనాంగం అంటే తప్పుడు దారులు నడుస్తూ ఉంటే దారి తప్పి తొలగిపోతా ఉండంటే శత్రువులు లేపి వాళ్ళ మీదకు పంపించి మరలా వాళ్ళు ప్రార్థన చేసేటట్టు చేసుకుని మరలా వాళ్ళని రక్షించేవాడంట. హల్లెలూయా. అంటే మేలు చేయడానికి ఒక్కొక్కసారి శిక్ష సొరకలు పడతామండి, కానీ తప్పనిసరి వినాల్సిందే. పరీక్షలు కూడా మనకు వద్దు అనుకుంటాం కదా. పరీక్ష లేకపోతే నువ్వెంత తోడుగో, నీ గొప్పతనం ఏంటో నువ్వేంటో నీకు తెలియచేసేది కూడా పరీక్షే. ఆ పరీక్షే నాకు వద్దు అని అంటే ఈ చేతగాని తనంలో ఎప్పుడు అలాగ ఉండిపోదు. పరీక్ష పెట్టుకున్నావు అనుకో, ఒక 20 మార్కులు పెట్టుకున్నావు, నీలో 10 మార్కులే వచ్చినాయి, ఇంకా లేని 10 మార్కుల కోసం నువ్వు ప్రయాసపడాలి, నడుము కట్టాలి, ఆలోచించాలి, సిద్ధపరచుకోవాలి. ఇలాగే ఈ యెజబెల్ తన జీవితంలో ఎలా ఉంటుందనంటే, ఎవరి మాట వినకుండా, నాకెవరు చెప్పడానికి సరిపోరు, నేను దేవుని మాటలు అసలు విన్నా అని చెప్పి బయలు దేవతలు 450 మంది ప్రవక్తలని, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అన్య దేవతలు అనబడిన వారు 450 మంది. అప్పటి రోజులు అషేర దేవతలు, అష్టోర దేవతలు, అక్కడ దేవతల పేర్లు అనమాట. ఆ దేవతలను నిలబెట్టుకుని 450 మంది ప్రవక్తలని పూజారులను ఇంట్లో పెట్టి పూజిస్తా ఉంది, వాళ్ళని మేపుతా ఉంది. ఒక పక్కన ఏం చేస్తుందంటే, దేవుని సేవకులుగా నీతి, న్యాయం, యథార్థత, సత్య మార్గం ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని పట్టుకుని వెంటనే చంపేసి వాళ్ళని కత్తితో హతం చేస్తా ఉంది. ఏలియా గారికి కూడా ఆ మాట తెలిసింది. దూరాన ఉన్నాడు ఏలియా గారు, యెజబెల్ అనే ఒకటి రాణి కదా, ఆహాబు రాజు కదా, వాళ్ళ భార్య మాటే భర్త తింటాడు కదా, వాడు అసలు వేస్ట్ కాడు కదా. ఆయమ్మ ఏం చేస్తుందంటే కత్తి పట్టుకుని నందరిని నరుక్కుండా వెళ్ళిపోతుంది, మీకు దాకా కూడా వస్తాడు జాగ్రత్త అనగానే ఎందుకే ఆ లేఖ రానే వచ్చింది ఏలియా గారికి. చంపేస్తా, నిన్ను ఎక్కడున్నా కానీ నిన్ను చంపేస్తా, ఏలియా కాసుకో అంటుంది. ఒక ఆడదాని మాటకు భయపడిపోయి దేవుని దగ్గర ప్రాధాయపడుతూ ఏం చేద్దాం ప్రభా, ఇగో ఇట్లా ఈమె చంపేస్తుందని అంటే, ఏలియా నడుంగట్టు బిగించు, పైకిలే నేనున్నానని చెప్పి దేవుని యొక్క ధైర్యంతో నిలిచాడు. ఎదురొచ్చాడు, అబద్య ప్రవక్తకు చెప్తున్నాడు నేను వస్తున్నానని చెప్పు. ఆ బయలు దేవతలని, ఆ బయలు ప్రవక్తలని పలానా కొండ మీదకి నువ్వు తీసుకునిరా. మీరు చదువుతారమ్మా 18 అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి అమ్మా. కాబట్టి వారు దేశమంతటా సంచరించుకోవాలని చెరువుగా పాలు తీసుకొని అహాబు ఒంటరిగా 20వ వచనం కూడా చదవండి. ఆహాబు ఇశ్రాయేలు అందరి యొద్దకు దూతను పంపి కర్మేలు పర్వతం మీదకి ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీకు 2 తలపుల మధ్య తలపరుచుందురు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వాళ్ళు అనుసరించుడు అని ప్రకటన చేయగా జనులు అతని ప్రత్యుత్తరమేగా ఒక మాటను పలకకపోయేది. అప్పుడు ఏలియా యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. 24 వచ్చింది.
తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఇదండి సంగతి. అక్కడున్న మనుషులు జనులు కూడా యెజబెలుకు భయపడిపోతూ ఉన్న సందర్భంలోనంట ఏలియా గారు ఎదురెళ్ళిపోయాడు. ఆహాబుకి ఎదురెళ్ళి, రాజా నీ భార్య అందరిని చంపేస్తుంది కాబట్టి నేను కూడా సవాల్ చేస్తున్నా, నేను ఒక్కడినొస్తా, నీ భార్య పెంచి పోషిస్తున్న 450 మంది బయలు ప్రవక్తలు కూడా కర్మేలు పర్వతం మీదకి రండి, అక్కడ ప్రారంభిద్దాం. ఏం చేద్దాం? అక్కడికి వెళ్తే ఎద్దు వద్దు, నేను కత్తి పట్టను, డాలు పట్టను, ఏం పట్టను, నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తానంతే. దేవుడి కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు కదా, శత్రువులను నామం పేరట నువ్వు అణగద్రొక్కుతావు, వాళ్ళని చంపేస్తావు, వాళ్ళని నాశనం చేస్తావు. ఏంటంటే నేను నీ కత్తి కూడా ఇవ్వను, నా నామాన్ని నీకు ఇస్తాను, కత్తిలాగా వాడుకో అన్నాడు. ఏలియా యెహోవా నామం పేరట నిలబడి 450 మందిని కర్మేలు పర్వతం మీదకి తీసుకొచ్చి 2 ఎడ్లు ఇవ్వండి, ఆ 2 ఎడ్లని కట్టెల మీద పెట్టండి, ముక్కలు ముక్కలుగా తునతులకలుగా చేసేయండి, ఆ 2 ఎడ్లని వాటర్తో నీళ్లతో నింపండి, ఆ గంధకం అంతా ఆ తవ్విన ఆ గుంట మొత్తం నీళ్లతో నింపేయండి, మీరు ప్రార్థన చేయండి నీ నామం పేరట, మీకు వచ్చిన శక్తి కలిగిన పేర్లు ఏవేవైతే ఉన్నాయో ఆ పేర్లన్నీ పిలవండి, ప్రార్థన చేయండి. ఇంకా అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దేవతలను కూడా ఇంటికి నుంచి తీసుకురండి, కారు కట్టించుకున్న బళ్ళు కట్టించుకున్న ఏదో ఒక రకంగా వాళ్ళని తీసుకొచ్చి ట్యాక్సీలు పెట్టి తీసుకొచ్చి ఆ దేవతలు నిలబెట్టి అక్కడ కార్యం చేయండి. నేను దేవుని యొక్క నామం పేరట నేను ప్రార్థన చేస్తాను, యెహోవా నామం పేరట నేను ప్రార్థన చేస్తాను. ఆయన మాట ఇచ్చాడు, నా నామము నన్ను ఏమడిగినా అది చేస్తానన్నాడు, నేను నిలబడతాను అని చెప్పారు. యెజబెలు వెళ్ళిపోయి ఆహాబు వెళ్ళిపోయి యెజబెలుకి చెప్తే యెజబెలు 450 మందిని కర్మేలు పర్వతం మీదకి తీసుకొచ్చింది. ఒక పక్క ఏలియా, ఒక పక్క 450 మంది. ఎప్పుడైతే ఏలియా నిలబడ్డాడో ఆ ఏలియా అంటాడు, మీరు ఎక్కువ జనం ఉన్నారు కదా, మెజార్టీ మీదే ఉంది కాబట్టి ఫస్ట్ మీరే ప్రారంభించండి అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పేరు కాదు, 2 పేరు కాదు, 450 మంది బయలు ప్రవక్తల పేర్లు ఒక్కొక్క దేవత పేరును పెట్టి పిలిచారు. పైనుంచి ఒక్క అగ్ని రవ్వ కూడా రాల. అక్కడ మాట ఏంటి, అక్కడ పందెం ఏంటి, ముక్కలుగా ఎడ్లని ముక్కలు చేయాలి, ముక్కలు చేసిన ఎడ్లని ఆ కట్టెల మీద పెంచాలి, కిందక గంధకం అంటే ఒక గుంట తవ్వాలి, ఆ గుంటలో కట్టెలు పెట్టాలి, ఆ కట్టెలు తడిసినవై ఉండాలి. తడిసిన కట్లనే మామూలుగా మనం వంట చేయడానికి అవి పనికిరావు కదా, మరి పచ్చిగా ఉన్న మాంసాన్ని తడిసిన ఆ కట్టెలు మంటొచ్చి ఆ మాంసం ఉడికేయాలి, ఆ మంటలో నుంచి ఆఘ్రాణం అంటే ఆ అగ్ని నుంచి వచ్చే ఆ యొక్క పొగ దూపం ఆకాశానికి దేవుడు ఆస్వాదించాలి. ఇది పందెం. 450 మంది ప్రార్థన చేశారు. సాయంత్రం అయిపోతుంది. అప్పుడు అంటున్నాడు ఏలియా, చాలేక యెహోవా నామం నేను ప్రార్థన చేయొచ్చా? మీ దేవుణ్ణి పిలిచారు, అనేక బళ్ళు పంపించారు, రక్తాలు కోసుకున్నారు, డప్పులు కొట్టారు, గంతులు వేసారు, పూలదండలు వేసారు, ఒకళ్ళొకరు కోసుకున్నారు, రక్త దర్పణలు చేశారు, కానీ అగ్ని పైనుంచి ఒక్క రవ్వ కూడా దిగలేదండి. మరి సాయంత్రం అయిపోతుంది, రోజు అయిపోతుంది కదా, మరి నేను చాయిస్ తీసుకొని అన్నాడు. వెంటనే ఏం చేశాడంటే ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి, మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. 31వ వచనం చదవండి. ఇప్పుడు యెహోవా నామమున నీ నామమున ఇశ్రాయేలులని వాగ్దానము నందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవించి ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టిన రాళ్లను బుక్కిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అదండి సంగతి. యెహోవా నామమును ఎప్పుడైతే ఏలియా గారు ప్రార్థన చేయటం మొదలెట్టారో అక్కడికి డప్పులు తీసుకెళ్ళా. అక్కడ కర్మేలు పర్వతం మీద ఎవరు జనులు తప్ప ఏదైనా ట్రిక్స్ ప్లే చేయడానికి, లేకపోతే ఎలక్ట్రిషియన్ ఏదైనా తీసుకొచ్చేసి ఎవరికి కనపడకుండా రోబోలు చేతను ఇప్పుడు ఏదో చేస్తున్నారు కదండి ఎఫెక్ట్లు, ఆ ఎఫెక్ట్లు అక్కడ పనిచేయలే. ఏం చేశాడు ఏలియా గారు అంటే యెహోవా నామమును ఎత్తి ప్రార్థన చేశాడండి. అంతే. 450 మంది 450 పేర్లు పెట్టి ప్రార్థన చేస్తే అక్కడ ఒక అగ్ని దిగి రాలేదు. కానీ యెహోవా నామమున ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయన నామం అంట ఎక్కడైతే ఉచ్చరిస్తారో ఆ ఉచ్చరించిన చోటుకు మాట ఇచ్చాడు కదా ఆయన. సొలొమోను దేవుని మాటలిచ్చాడు, నా నామం పేరిట మందిరం కడితే ఆ మందిరంలోకి నేను నా దృష్టిని నా మనసుని అక్కడ పంపించేస్తాడు కదా. ఆయన నామం అక్కడ దిగింది. నామము దిగింది అని అంటే, నామాన్ని అక్కడ ఉచ్చరించారు అని అంటే ఆయన దృష్టి ఆయన మనసు అక్కడికి వచ్చేసిందండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నీళ్లు నిండి పొర్లిపోయినాయి, 2 సార్లు కాదు 3 సార్లు తడిపారండి ఆ అగ్నిని.
ఆ మంటలని, ఆ యొక్క కట్టెలని, ఆ యొక్క కందకాన్ని 3 సార్లు నీళ్ళతో తడపండి 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 అని యెహోవా నామమున ప్రార్థన చేయగా అగ్ని అంటే అక్కడ దిగి శత్రువులని అణిచివేసింది, శత్రువులను తొక్కువేసింది. మరి 450 మంది ఏం చేశారంటే తలదించుకున్నారు. కత్తి తీసుకొచ్చి ఏలియా అందరిని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తున్నాడు కదా, యెహోవా నామం అంట. మళ్ళా సార్ చదువు కీర్తన 44:5. ఆయన మాట ఇస్తున్నాడు, నన్ను ఏమడిగినాను నేను మీకు అనుగ్రహిస్తాను అన్నవాడు. మొదటిది నేను నీకేం అనుగ్రహిస్తానంటే, నీ వలన మా విరోధులను అణచివేయుదును, నీ నామము వలన, నీ నామము వలన మా మీదకి లేచువారిని, నా మీదకి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. కత్తి అవసరంలా నువ్వు ఏమి లేకపోతే ప్లాన్లు కూడా గీయవసరం వాళ్ళ నాశనం కోసం. వాడు అటు వస్తాడు ఇటు వస్తాడు, స్పాట్ పెట్టి చంపేస్తా, వీడు నా మాట అన్నాడు ఈ మాట అన్నాడు, వాడు నాకు అది చేశాడు నష్టం ఇది చేశాడు అని చెప్పి ఒకవేళ ఇప్పుడు దాకా కృంగిపోయావేమో, దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా? నా నామం పేరట నువ్వు ఎత్తి ప్రార్థన చేయి, ఆ పేరెత్తి శత్రువులను నువ్వు తొక్కి వేస్తావు. వాళ్ళని నువ్వు ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తావు. నువ్వేం చేయకూడదు, యుద్ధం వెళ్ళొద్దు, అసలు కొట్లాటలు వద్దు, కలహాలు వద్దు, కూర్చోబెట్టి నువ్వేమి వాళ్ళకి సంజాషీలు చెప్పొద్దు. యెహోవా నామం ఎత్తి నువ్వు ప్రార్థన చేయంతే. హల్లెలూయా. ఒకటి, ఆయన నామములో నువ్వు ఏది అడిగినా నేను చేస్తానన్న దేవుడు నీ శత్రువులని అనగదొరుకుతాడు. 2 చూద్దామా, యోహాను సువార్త 2:12 అపోస్తుల కార్యం 2:21 కూడా ఒకసారి చదవండి, త్వరగా అందించగలరు. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కొనియాడదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చదవనమ్మా. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అనగా రక్షణనిచ్చే నామం యేసయ్య నామం. హల్లెలూయా. ఈ లోకముల నుంచి, శత్రువుల నుంచి నీకు రక్షణ ఇస్తుంది, అపాయాల నుంచి రక్షణ ఇస్తుంది, అంధకారం నుంచి రక్షణ ఇస్తుంది, నీ యొక్క పాపాల నుంచి కూడా ఆయన విడుదలనిచ్చి రక్షించేది యేసుక్రీస్తు నామం. చదవనమ్మా 1 యోహాను పత్రిక 2:12. త్వరగా చదవాలి. యోహాను పత్రిక 2:12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవై కనుక మీకు వ్రాయిచున్నాను. చాలండి. ఇక్కడ పాపములు క్షమించేది ఎవరికి ఉంది అధికారం అంటే ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. అన్ని నామాల కన్నా పైనామం ఆయనది కాబట్టి, రక్షించేది ఆయన నామం కాబట్టి, మరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి 100 ఎకరాల పొలం ఇస్తే నీకు రక్షణ వస్తుంది అని ఎక్కడైనా ప్రకటన చేశాడంటే చేయలేదండి. లేకపోతే నువ్వు ఉన్నవాడు అయితేనే నీకు రక్షణ వస్తుంది అని ప్రకటన చేశాడా? చేయలేదండి. నువ్వు చదువుకుంటేనే, నువ్వు BA BLB చదివితేనే నీకు రక్షణ ఇస్తుంది అనందా? లేదండి. నువ్వు మిస్ ఇండియావో మిస్ యూనివర్స్ అయితేనే నీకు రక్షణ వస్తుంది అనందా? లేదండి. నువ్వు ఆరోగ్యం అంత పర్ఫెక్ట్ అయితేనే ఈ కాలేజీలో సీట్ వస్తుంది అన్నట్లుగా నీకు ఆరోగ్యం అంతా బాగుంటేనే నీకు రక్షణ ఇస్తాను అన్నాడా? లేదండి. అంటే ఆరోగ్యంతో కానీ, అందముతో కానీ, అధికారంతో కానీ, అర్హతతో కానీ, నువ్వు ఆధిపత్యంతో కానీ, బలగముతో కానీ, జనగముతో కానీ, సొంతతో కానీ దేనితోనూ నీకు రక్షణ రాదండి. ఒక్క యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీకు రక్షణ రక్షణ రక్షణ. హల్లెలూయా. ఆకరించినప్పుడు తండ్రి దేవా నేను పాపిని, నీ నామం పేరట నన్ను రక్షించయ్యా, రక్షించయ్యా అన్నప్పుడు అంట రోమపత్రిక 10:13 ఒకసారి చదవండి. రోమపత్రిక 10:13 ఆయన మాటిస్తున్నాడండి. ఏమనంటే నేను రక్షించాలి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, వాడు రక్షించబడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువా నన్ను రక్షించయ్యా, జన్మతః పాపినయ్యా, కర్మతః పాపినయ్యా, నీ రక్తములో నన్ను కడుగు ప్రభువా అని నామం, ఆయన నామం ఎత్తి నువ్వు అడగాలండి. ఉట్టినే నేను నీకు అది ఇస్తాను ప్రభువా, నీకు మొక్కుబడి చేస్తున్నా, నేను 7 సార్లు ఆదివారం వస్తా, నువ్వు నన్ను బాగు చేసేయాలంటే అంటే కుదరదు ఇక్కడ. లేకపోతే నేను గుండు చేయించుకుంటా, నువ్వు నా పేరట నీ పేరట ఏదో చేసే కానీ నన్ను విడిపించయ్యానంటే కుదరదు. నువ్వు మోకరించంట ప్రభు నామమును బట్టి యేసయ్యా నువ్వు నన్ను రక్షించయ్యా, నీ నామం పవిత్రమైందా, నన్ను కాపాడయ్యానంటే
ఆయన నామాన్ని బట్టి శత్రువులను అనగదొరుకుతాడు. ఆయన నామాన్ని బట్టి నీ పాపాల నుంచి నిన్ను రక్షిస్తాడు, విడుదలనిస్తాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, లోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమార్థమే పుణ్యదాన బలియాగం. ఎవరో ఒకరు నీ కోసం చావాలి. ఆ చచ్చిపోయేవాడు ఎవరై ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. ఆ చావును తెగించేవాడు ఎవరై ఉండాలంటే మరణాన్ని గెలిచిన వాడై ఉండాలి, పునరుద్ధారుడై ఉండాలి, విజయవీరుడై ఉండాలి, విజయశాలుడై ఉండాలి, తిరిగి లేచివాడై ఉండాలి, నీకు మార్గదర్శి అయి ఉండాలి. మరి అట్టి వారు ఎవరైనా ఉన్నారంటే నిన్ను కన్నవారు, నిన్ను కొన్నవారు, నీకున్నవారు, నీ చుట్టూ ఉన్న బలమైన వారు ఎవరు నీతో రారు, నీ కోసం ఎవరు చనిపోయి తిరిగి లేవలేరు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ పాపాల నుంచి నిన్ను రక్షించేది ఏంటో తెలుసా? నా పేరు పెట్టుకుని బతికే అంటున్నాడు. అంతే. యేసు క్రీస్తు అన్న పేరు మామూలు పేరు కదండి. తండ్రిలో క్రైస్తత్వం తీసుకున్నామని అంటే బైబిల్ పట్టుకుని బజార్లో తిరిగి ఏదో మనకి బడాయి మాటలు చెప్పుకోవడానికి మనం క్రైస్తవులుగా మారలేదు. క్రైస్తవ్యం అనేది ఆశామాషే కానే కాదండి. నిందలు, అవమానాలు, కష్టాలు వీటన్నిటిని ఓర్చుకుంటూ దేవుని దారిలో నడవాలి అని అంటే ఆయన రక్తంలో ముందు మొదట మనం కడగబడాలని. మనం కడగబడాలి అని అంటే ఆయన అంటున్నాడు, నా నామం పేరెత్తి నువ్వు నా పేరెత్తి నువ్వు ప్రార్థన చేయి, యేసయ్యా అని చెప్పి నువ్వు గట్టిగా యేసయ్యా నన్ను రక్షించు కేక వేశాడండి. ఒక ఆయన నీటిలో మునిగిపోతా ఉండంటే చుట్టూ ఉన్న పరిస్థితులు భయపడి యేసయ్యా నన్ను కాపాడని కేక వేయగానే చేయి పట్టుకుని పైకి లేపాడు పేతురు అన్నాను కదా. మరి మన జీవితంలో కూడా యేసయ్యా అని నామాన్ని ఉచ్చరించి నువ్వు గనక అనగలిగితే నిన్ను రక్షించేది యేసునామం అండి. సమరయశ్రీ తన పాపం నుంచి రక్షించబడిందంటే యేసు క్రీస్తుని కలిసింది కాబట్టి, ఆయన నామాన్ని ఉచ్చరించింది కాబట్టి. జక్కయ్య ఆ ఊర్లోనంటే మొత్తం మీద వడ్డీ వ్యాపారి జక్కయ్య ఒక్కడేనండి. ఆయన జక్కయ్య అంటే పేరుకు అర్థం పవిత్రుడు, కానీ అతని జీవితం మొత్తం అపవిత్రమే. ఒకళ్ళ దగ్గర నుంచి 4 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు, 10 రూపాయలకి 4 వంతులు వేస్తాడు, 40 రూపాయలకి ఇంకా 4 వంతులు వేస్తాడు, అంటే నలుదిక్కుల నుంచి వడ్డీ లాగేస్తున్నాడు. అటువంటి వాడు యేసయ్యను చూడగానే, ఆయన నామం ఉచ్చరించగానే, ఆయన పేరు తలవంగానే బ్రతుకు మారిపోయిందండి, పరిస్థితి మారిపోయింది. పాపాత్మురాలని స్త్రీ తనకున్న పాపం నుంచి ఎవరు విడిపించారు? ఏమండి, అప్పుల నుంచి ఎవడైనా విడిపిస్తాడు, మహా అయితే అనారోగ్యం నుంచి కొంతమంది విడిపిస్తారు, ఇంట్లో ఎవరైనా బందీ పడ్డారంటే దాని నుంచి విడిపిస్తారు. పాపభరితమైన ఈ లోకంలో జరుగుతున్న అరాచకాల గురించి ఒక మనిషి బాగా చదివాడండి. ఎంత చదివాడనంటే ఇక పిహెచ్డి కన్నా మించింది ఏది, అన్నింటిలో పిహెచ్డి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అతనికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు తెలుసా? అబద్ధాలు చెప్పే అలవాటు. ఈ అలవాటు తన జ్ఞానం గాని, తన బలం గాని, తనకు ఒక 100 కోట్లు ఆస్తి ఉంది అనుకున్నాం, ఆ 100 కోట్ల ఆస్తి గాని ఆ అలవాటు నుంచి ఆ మనిషిని విడుదల చేయలేదు. ఆ అలవాటు ఎలాంటిదంటే, కొంతమందికి వ్యభిచారమే అవ్వచ్చు, కొంతమందికి అలవాటు దొంగతనమే అవ్వచ్చు, కొంతమందికి ఇంకా వేరే అలవాట్లు ఏయైనా ఉండొచ్చు. ఆ అలవాటు పడిన ఆ స్థితి నుంచి, ఆ పాపపు జీవితం నుంచి ఎవ్వరు విడుదల చేయలేరు. ఒకటి, తన వ్యక్తిగత అలవాటుల నుంచి విడిపించేది మాత్రం యేసుక్రీస్తు వారే. 2, నీ జన్మతః పాపం నుంచి, కర్మతః పాపం నుంచి, పుట్టుక పాపం నుంచి నిన్ను విడిపించేది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన అంటున్నాడు, నా నామం పేరిట నువ్వు నన్ను ఏదడిగినా చేస్తా, నన్ను రక్షిస్తావు ప్రభువా. నేను 100 హత్యలు చేసే కదా, 100 పాపాలు చేసే కదా, నేను ఎంత మూర్ఖుని కదా, నన్ను రక్షిస్తావంటే ఒక్కసారి నా పేరు పెట్టి పిలు, యేసయ్యా నువ్వు దేవుడివి, నన్ను రక్షించు ప్రభువా అంటే నీకు ఈ లోకంలో శిక్షేస్తారు కానీ నేనేను. అంతమందితో వ్యభిచారం చేసిన పాపాత్మురాల స్త్రీ వచ్చింది. వాళ్ళందరూ అంటున్నారు, ఈమెకు రాళ్లతో కొట్టి చంపాలి అంటున్నారు. ఆయన అంటున్నాడు, నామము రక్షించే నామం కాబట్టి నేను రక్షిస్తాను. నా అలవాటు ఏంటంటే రక్షించటమే. నా నామం ఎత్తి ఆమె నా పాదాల దగ్గరకు వచ్చింది, తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు ఆ పాపాత్మురాలని స్త్రీని. ఆమె యేసయ్యా అని దీనంగా అంటుంది, ఆయన వైపే చూస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన, నేను రక్షకుణ్ణి కానీ భక్షకుణ్ణి కాదు, నేను రక్షించేవాడిని కానీ శిక్షించేవాడిని కాదు. నన్ను ప్రేమించి నా నామం పేరట మీరు నోరెత్తి నన్ను అడిగితే కనుక ఏ కార్యమైనా నేను మీకోసం చేసి పెడతాను, నన్ను రక్షిస్తావా అంది. పాపాత్మురాలైన స్త్రీని రక్షించి మరి ఇంకెప్పుడు ఆ తప్పు చేయమాకమ్మ. సమరయశ్రీ ఇంకెప్పుడు ఆ తప్పు చేయమాకమ్మ. జక్కయ్య అరే ఇంకెప్పుడు అలా చేయమాకు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రతి ఒక్కరిని ఆయన రక్షించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం చేశారు వాళ్ళంటే, ధనాన్ని ఇవ్వలేదు, హృదయాలు గుండెలు కోల్సి ఇవ్వలేదు, వాళ్ళ ఇంటి ఆస్తి పేపర్లు ఆ పేపర్లు ఈ పేపర్లు షూటీలు ఏం పెట్టలేదండి. ఆయన నామము వారి నోట ఉచ్చరించారు. హల్లెలూయా. నామం ఉచ్చరిస్తే ఇంత అద్భుతమా? అవునండి, ఇంత అద్భుతమే. అపోస్తలుల కార్యములు 3:2 వచనంలో అంటే, ఒక కుంటివాడంట, పుట్టిక కుంటివాడు ఆ మెట్ల దగ్గర కూర్చునే ఉన్నాడండి. పుట్టినప్పుడు వాణించుకుంటాడండి. అతనికి ఎవరు వెనకాల బలగం బంధువులు ఎవరు లేరు, ఆదరించేవారు లేరు. తీసుకొచ్చి ఆ కుంటిన స్థితిలో, అడుక్కునే స్థితిలో అక్కడ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు.
పేతురు యోహాను మధ్యాహ్నం పూట ప్రార్థన చేయడానికి గుడిలో శృంగారమైన దేవాలయం మధ్యలో ప్రార్థన చేయడానికి మధ్యాహ్నం పూట మెట్లోకి వెళ్తున్నారు. దిగిన స్థితిలో, హీన స్థితిలో, దేన స్థితిలో ఉన్న ఆ కుంటివాడి దగ్గర పేతురు యోహాను అక్కడ ఆగారు. ఆయన అంటున్నాడు, నాకెవరైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాడేమో, జీవితం సెటిల్ అయిపోవాలి, కుంటిన స్థితిలో ఇదే కుర్చీలో కూర్చుంటే ఇలాగే చచ్చిపోతాను నా జీవితం అనుకున్నాడు. ఎవరన్నా ఏదైనా ఇస్తే ధనం ఇస్తారు, లేదా తింటాకి ఇస్తారు, ఇంకేదో పెడతారు, మహా అయితే ఇల్లు రాసిస్తారు, అంతకు మించి నా జీవితాన్ని మార్చేది ఏముంది అనుకుని తన జీవితానికి తను రాజీ పడిపోయాడు. నా పరిస్థితిని ఎవరు మార్చలేరు, నేను ఇంతే, నా బతికింతే, నన్ను ఎవ్వరు మార్చలేడు అనుకున్నాడు. అక్కడికి సేవకులు వచ్చారు. సేవకుల్లో దేవుడు నిలిచాడు. దేవుడు నిలిచినాడు అని అంటే ఉదాహరణ ఏంటంటే, ఆ కుంటివాడంట వాళ్ళిద్దరి వైపు తేరి చూస్తుంటే ఆ వెంటనే వాళ్ళు ఒక మాట ఉచ్చరించారు. చూడు, అంతటా పేతురు వెండి బంగారములు మా ఇద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు ఏం ఉచ్చరించారండి అక్కడ? చెప్పారు, నజరేయుడైన యేసు నామం పేరిట లేచి నడు అన్నారు. అంతే. పేతురు యోహాను పేరు చెప్పొచ్చుగా, నా పేరు పేతురు లేచి నడు అని అంటే కార్యం జరుగుద్దా? నా పేతురు యోహాను లేచి నడు అంటే కార్యం జరుగుద్దా? ఇక్కడ మనకి చుట్టూ ఉన్న సమాజంలో చాలా మంది చేస్తున్న తప్పేంటి తెలుసా? సేవకుల పేర్లు పెట్టేసుకుంటున్నారు. జాగ్రత్త సుమి, ఆయన నామానికి చెందవలైన మహిమ కనుక నువ్వు దొంగిలిస్తే నీకు శిక్ష 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 తప్పదు. ఆయన అంటున్నాడు, పేతురు యోహాను అక్కడ నిలబడ్డారా, కుంటివాడి దగ్గరికి వెళ్ళి నజరేయుడిని యేసు నామమున అనగానే నా నామం ఉచ్చరిస్తే నా దృష్టి, నా మనసు అక్కడ ఉంచేస్తాను అన్నాడు కదా ఆయన. శృంగారమైన దేవాలయంతో మెట్ల దగ్గరికి నామం ఉచ్చరించగానే ఆ దృష్టి ఆయన మనసు నిలిపాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు నిలిచి ఆ నామం ఉచ్చరించారో ఆయన దృష్టి, ఆయన మనసు అక్కడ నిలిపంట కుంటివాడిని లేపింది యేసు నామం. లేచి నడిచి దేవాలయంలోకి నడుచుకుంటూ సేవకులతో సమానంగా వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా బతుకు బాగా, పరిస్థితి బాగా, అందరితో నిందలు, ఇప్పుడు సేవకులతో పాటు సమానం అయిపోయాడు ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. దెయ్యాలను వెళ్ళగొట్టేది యేసునామం, స్వస్థపరిచేది యేసునామం. రోగాల నుంచి, కుంటి వ్యాధి నుంచి, గుడ్డి వ్యాధి నుంచి, చంద్ర రోగాల నుంచి, అనేక రోగాల నుంచి లేపింది ఏంటంటే యేసు యొక్క నామం. నామం మనం యేసు చిన్న పేరు అంతే. నీ కూతురునో, కొడుకునో, తల్లినో, పిల్లనో, పిల్లినో పిలిచినట్టు పిలిచేస్తాం యేసునామం. వ్యర్థం గారి నామాన్ని ఉచ్చరించకూడదు. యేసు నామం అంటే అది మహిమ కలిగిన నామం, అద్భుత నామం, పరిశుద్ధ నామం, పూజింపదగిన నామం, స్వస్థతనిచ్చే నామం. దెయ్యాల ఆయన పేరు చెబితే గజగజలాడిపోయిన సమయం లేదు. మీకు వివరణ ఇవ్వాలంటే, ఇన్ని రిఫరెన్స్లు చెప్పాలంటే సమయం లేదు. కానీ వాస్తవం ఏంటంటే యేసు నామం ఉచ్చరించగానే సర్వ సృష్టి గజగజలాడుద్దండి. హల్లెలూయా. అందుకోసమండి ఆయన చెప్పాడు, నా నామంలో ఇంత శక్తి ఉంది కదా, నా నామంలో మీరు అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, మేలులు చూస్తున్నారు, జీవితాలు బాగుపడుతున్నాయి, అనేక కార్యాలు చూస్తున్నాయి. నా నామం పేరట మీరు నన్ను ఏది అడిగినా కానీ నేను అది చేస్తాను అని అన్నాడు. మరి ఇన్ని పేర్లు చెప్పినప్పుడు, ఆయన పేరులో ఇంత శక్తి, ఇంత మహిమ, ఇన్ని కార్యాలు ఉన్నప్పుడు, ఆయన నామము సేవకులు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు నొసళ్ళ మీద ఎందుకు రాయబడింది? ఆయన నామం ఉచ్చరిస్తే కార్యాలు కదా, ఆయన నామములో మహిమలు చూశారు కదా, ఆయన నామం అద్భుతకరమైన నామం కదా. ఒక యవనస్తుడండి దురాత్మ చేత పీడించబడ్డాడు. 2009వ సంవత్సరం జరిగిన కథ అండి, కథ కాదండి, జరిగిన సంఘటన. ఆయన ఆటో డ్రైవర్. ఒక యవనస్తుడు, భార్య పెళ్ళయి వాళ్ళకి 6-7 సంవత్సరాలు అవుతుంది, ఆటో తోలుతా ఉండేవాడు. వాళ్ళు కోయ జాతి వాళ్ళండి, మన సంఘానికి వచ్చేవాళ్ళు కోయ జాతి వాళ్ళు. మరి ఎక్కడ ఏం పట్టిందో తెలియదు కానీ సత్యమండి, 6 సంవత్సరాలు బిడ్డలు కలుగుతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. పుట్టిన 21 రోజు లోపే ఆ బిడ్డలు చనిపోతున్నారు. పుడుతున్నారు, 9 నెలలు మోస్తుంది ఆ బిడ్డ, పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ ఒకరోజు ఏమైందంటే, ఆ కుమారుడు వాళ్ళ భార్యని ఇంటికి, మన మందిరానికి తీసుకుని వచ్చాడు. అమ్మ, నాకు నా భార్య కోసం ప్రార్థన చేయండి, ఈసారి మాకు బిడ్డలు కావాలి. 6 సార్లు పుట్టి చనిపోయాడమ్మా. ఆ దేవ పేరండి, ఆ పుట్టి చనిపోయారమ్మా, ఎట్లయినా సరే నా భార్యకి ప్రార్థన చేయండి అమ్మ అంటే, ఆ భార్య అసలు ఆ మాట ఇంటలా, నుంచుని ప్రార్థన చేయించుకోమంటే ప్రార్థన కూడా చేయించుకోవట్లా. అసలు విచిత్రం ఏంటంటే, భార్యలో ఒక దెయ్యం ఉందండి, భర్తలో ఒక దెయ్యం ఉంది. చూడండి మీరు ఎక్కడ, అప్పటి రోజుల్లో మాకు సెల్ ఫోన్ లేవు కాబట్టి మీకు నిర్ధారణ చేయలేకపోతున్నాం, సాక్ష్యాలను చూపించలేకపోతున్నాం, కానీ చూసిన వారు ఉన్నారు. అయితే ఆ దేవ ప్రార్థన చేస్తా ఉంటే, భార్య కోసం ప్రార్థన చేయండి అమ్మా, 6 సంవత్సరాల నుంచి బిడ్డలు చనిపోతున్నారంటే, ఆ కుమారుల్లో ప్రార్థన చేస్తుంటే ఎర్రగబడిపోయి పడిపోయాడండి. ఏం పేరంటే వాళ్ళ కోయి భాషలో ఏవేవో పేర్లు చెప్పాడు. తర్వాత భార్యకు ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థన చేయించుకోక భర్త అట్లా పడిపోయాడు, నీవి ముందే భయపడిపోయి ఇంటికి పారిపోయి. మరుసటి రోజు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటంటే, రాత్రిపూట నాకు దెయ్యాలు వస్తున్నాయమ్మా, దెయ్యాలు వచ్చి నన్ను చంపేస్తానంటేనే అదంటే ఇదంటే అంటే, సరే అమ్మా
ఒక 3 రోజులు మందిరంలో ఉండి ప్రార్థన చేసుకోమని చెప్పి ఫస్ట్ రోజే ప్రార్థనకి కూర్చోబెట్టే మందిరంలో ఉంది ప్రార్థన చేస్తామన్నాం. యేసునామం పేరటని ప్రార్థన చేస్తుంటే ఆమె ఎగిరిందండి. అసలు జుట్టు ఇట్లా విరబూసేసుకుని ఆమె ప్రవర్తన ఒక విచిత్రంగా మాట్లాడుతూ ఆమె పేరు అడుగుతుంటే ఆమె ఎక్కడ చనిపోయింది, ఆమె పేరేంటి, ఆమె ఊరేంటి, మొత్తం ఆమె వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా అంతే. తర్వాత ఆమెను వదిలి దేవుడు ఆమెను స్వస్థపరిచారు. ఆమె వదిలి దురాత్మ పారిపోయింది. ఆమె గర్భం దాల్చింది. అన్నీ అయిపోయినాయి. 1 సంవత్సరం తర్వాత ఆ కుమారుడు పుట్టాడు. దేవాక్ అనమాట ఒకరోజు చర్చిలో కూర్చుని ఉండగా బ్లేడ్తో పట్టుకుని గట్టి కోసుకుంటా ఉన్నాడు. ఏంటి నానంటే, ఏమో అమ్మ నాకు అర్థం కావట్లేదు, మందిరంలోకి వచ్చి కూర్చుని అట్లా కోసుకున్నానంటే ఇంటి దగ్గర ఉంటే ఇంకా చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, ఇక్కడన్నా ఉంటే కొంచెం ఇదవుతున్నాను, ఇంటి దగ్గర ఉంటే అసలు నా వల్ల కావట్లేదు, నిద్ర పడతలేదు, చచ్చిపో ఇదే ప్రేరేపణ వస్తుందనంటే ముందు ఆ బ్లేడ్ అక్కడ తీసి అయ్యగారు పడేసారు. తర్వాత మేము కూర్చుని నువ్వు ఒక్కటే పేరు చెప్పు. ఏం చెప్తావంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నీ నోట ఈ ఉచ్చిన తప్ప వేరే మాట రాకూడదనంటే అసలు సంగతి ఏంటనంటే కొడుకు పుట్టిన తర్వాత అంతకు ముందు దాకా సినిమాలు, షికారులు, పూజలు, పునస్కారాలు ఏముండే కాదు, తాగుడు తిరుగుడు ఏముండే కాదు. కొడుకు పుట్టిన కాడి నుంచి దావతలు అని చెప్పి తన బంధువులను దగ్గర చేసుకునంట నోటమ్మట ఇష్టానుసారమైన పాటలు, ఇక ఏ పాటలు పడితే ఆ పాటలు నోటమ్మట పాడతా ఉండి ఇంట్లో కూడా డక్కులు పెట్టుకుని కొడుకు పుట్టాడు కదా సంతోషంతో దేవునిని మరచి వేరొకరికి దగ్గర అయిపోయి, వేరొక భాషకి, వేరొక భక్తికి దగ్గర అయిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే అదిగో అప్పుడు పట్టిందండి దురాత్మ. మన నోటమ్మట ఆయన నామం ఉచ్చరించినంత కాలం ఆ నామము నిన్ను కాపాడుతా ఉంటది. హల్లెలూయా. దేవాకు చెప్పాం, అయ్యా ఈ రోజు నుంచి నీ ఇంటిలో ఈ నామస్మరణ వినిపించాలి కానీ వేరే నామస్మరణ వినపడడానికి వీలు లేదంతే అని చెప్పాం. ఇంకంతే. అప్పటి నుంచి ఆ కుమారుడు యేసు రక్తం చెప్పాడు. మరి ఇప్పుడు కూడా క్షేమంగా ఉన్నాడని నమ్ముతున్నాం. హల్లెలూయా. అట్లా దేవుడు వారిని కాపాడాడని. ఇంకా ఆ నామం పేరంట, ఇక ఆటోలో వెళ్తున్న అయ్యే పాటలు, ఇంట్లో ఉంటేనే యేసుక్రీస్తు పాటలు. ఇక ఆ నామం విడిచిపెడితే దురాత్మ వచ్చి చచ్చిపోంటాను, నామం వదిలిన రోజు చచ్చిపోని ప్రేరేపణ వస్తుంది. అంటే ఆయన నామం ఎలాంటి శక్తి కలిగిందంటే భయాల నుంచి విడిపించేది యేసయ్య నామం, దెయ్యాలను వెళ్ళగొట్టేది యేసయ్య నామం, స్వస్థపరిచేది యేసయ్య నామం, బలపరిచేది యేసయ్య నామం. యేసయ్య నామములో మనం ఎంత ఏది అడిగినా ఆయన మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. చివరి మాట అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చివరి మాట. ఒకటి, దేవుడు అంటున్నాడు నా నామం పేరట నువ్వు నన్ను ఏది అడిగినా అది అనుగ్రహిస్తాను అన్నాడు. శత్రువులని అణగద్రొక్కుతాడు ఆయన నామం పేరట. నీ చుట్టూ ఉన్న ఏ శత్రువైనా, శరీరమైనా, మనుషులైనా, పరిస్థితులైనా, ఏ శత్రువునైనా సరే ఆయన అణగద్రొక్కుతాడు యేసునామాన ప్రార్థన చేస్తే. 2, నీ పాపాల నుంచి నేను రక్షిస్తాడు యేసునామాన ప్రార్థన చేస్తే. 3వ మాట, చాలా ఆయన అడిగినవన్నీ ఇచ్చాడు కానీ పిల్లల్ని ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, అర్హతని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, బలమైన కార్యాలు, శూరమైన కార్యాలు ఎన్నో చేశాడు. ఆయన నామం పేరిట ఏది అడిగినా అది ఇచ్చాడు. కానీ ఇక్కడ భక్తులు ఏమంటున్నారు తెలుసా, నువ్వు నామం పేరిట ఏది అడిగినా నువ్వు నన్ను అది ఇస్తానన్నావు కదా ప్రభువా, ఆ నామము కోసం నన్ను ఏం చేయమని అది చేస్తాను ప్రభు అన్నారు. హల్లెలూయా. భక్తులు అంటున్నాడు నీ నామము కోసం నన్ను ఏం చేయమంటావు ప్రభు చెప్పు, నా నామం పేరిట ఏది అడిగినా నువ్వు ఇస్తానన్నావు కదా, ఆ నామం కోసం నన్నేం చేయమంటావు చెప్పాను అని అడుగుతుంటే అపోస్తుడైన పౌలుని చూసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నా నామము నిమిత్తం ఈ నా కుమారుడు ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవిస్తారు. ఆయన నామం పేరట మనం అడుక్కోవటం ఇదొక్కటే తెలుసు మనకి మన జీవితంలో. యేసయ్యా డబ్బులు ఇవ్వు, యేసయ్యా ఆరోగ్యం ఇవ్వు, యేసయ్యా అంతస్తు పెంచు, యేసయ్యా వాళ్ళేసేయి, యేసయ్యా ఏళ్ళనేసేయి, రాత్రిపూట వెళ్ళు ఆడికి చేతపడి చేసిరా, యేసయ్యా ఏళ్ళ దగ్గరికి వెళ్ళు ఆడి టైర్ పంచర్ అయిపోవాలయ్యా, యేసయ్యా ఈడి నెత్తి మీద దరిద్రం ఉండాలయ్యా, యేసయ్యా ఈడు పాస్ అవ్వకూడదయ్యా, యేసయ్యా ఆడు అది కొనుక్కోకూడదయ్యా, నాకు ఇవ్వయ్యా, నాకు 1 కాదు 2 కాదు 10 ఇవ్వయ్యా అని అడుక్కోవటమే తెలుసు. కానీ భక్తులు, నొసళ్ళ మీద నామం రాసిన భక్తులు ఎలా బ్రతికారో తెలుసా, ఆయన నామము కోసం ఎన్ని శ్రమలైనా సరే నేను రెడీ భరిస్తాకంటున్నారు. అపోస్తుడైన పౌలుని చూసి దేవుడు అంటున్నాడు నా నామము కోసం ఎన్ని శ్రమలైనా సరే భరిస్తాడండి. ఒకసారి చదవండి అమ్మా, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 36వ వచనం.
ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొను, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఈ మార్గంలో ఎవరు వెళ్తారండి? అడిగే మార్గం కాదండి, ఆయన నామం కోసం నిలిచే మార్గంలో ఎవరు వెళ్తారనంటే ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసిస్తారు. ఇప్పటి వరకు నువ్వు ఎవరిని ప్రేమించావంటే నిన్ను నువ్వే ప్రేమించుకున్నావు. బాగా గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు కాబట్టి నీకోసం ఆయన నామాలు అడుగుతున్నావు. నా నామం పేరిట ఏది అడిగినా ఇస్తానన్నావు, ఏది అడిగినా ఇస్తానన్నావు. అయ్యా నాకు అది విధువు, పరీక్షలో పాస్ చెయ్యి, నాకు బాధలు వద్దయ్యా, కష్టాలు వద్దయ్యా అని అన్నావు. ఏ క్యారెక్టర్ నీదనంటే మొదటి లెవెల్ ఏంటి? ఆయన నామం పేరిట నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నావని ఆ పేరు ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసే క్యారెక్టర్. ఇక్కడ లెవెల్ 10లోకి వెళ్ళిపోయింది. ఎవరు వీళ్ళంటే ఆయన నామము కోసం, ఆయన నామాన్ని ప్రేమించుతూ ఆయన నామాన్ని పేరు ఘనతల కోసం ఎంతకైనా తెగించేవాళ్ళు ఈ లెవెల్లో ఉన్న వాళ్ళంట. సేవకులు, దాసులు, ఆయన ముఖ దర్శనం చేసేవారు ఎలా ఉంటారంటే, నువ్వు ఈ లోకంలో వాక్యం చెప్పట్లేదు కాబట్టి నేను సేవకుడు కాదు, నాకు మందిరం లేదు కాబట్టి నేను సేవకుడు కాదు అని అనడానికి వీల్లేదండి. యేసుక్రీస్తు నామం నీ నోరమట ఉచ్చరించగానే ఆయన నామం పేరట నువ్వు ఆయన దాసుడివి, దాసురాలు అయిపోయావు. హల్లెలూయా. నీవు దాసుల లెక్కలో ఉన్నావు కాబట్టి ఆయన నామం కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన నామం కోసం నువ్వు చేయగలిగిన పనులు, నామ మహిమ ఘనత కోసం వారు నిలిచిన వారు, గెలిచిన వారు, గురించుకున్న వారంట. వారిలో మొదటి వారు అపోస్తుడైన పౌలు గారు. ఆ పౌలు గారి గురించి శ్రమలైనా భరిస్తాడు, సహిస్తాడు. 21వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 21:13. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నాకుండే బదులు చేసేదిరా, నేనైతే ప్రభువుని యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధించుటకును మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చాలండి. ఏం మాట అండి ఈ మాట? ఆయన నామం కోసం, ఆయన పేరు కోసం నువ్వు చచ్చిపోతావు. ఏ రోజన్నా ఒక మాట పడగలుగుతున్నావా? ఒక నింద సహించగలుగుతున్నావా? ఒక నష్టాన్ని భరించగలుగుతున్నావా? ఆయన నామము కోసం నువ్వు ఏం చేయగలుగుతున్నావు అసలు? ఈయన అంటున్నాడు అపోస్తుడైన పౌలు, ఆయన నామము కోసం నేను చనిపోవటానికి కూడా సిద్ధం. ఎంతసేపు నీ నామం పేరట అడుగుతున్నా, నీ నామం పేరట అడుగుతున్నా, నాకు నీ నామం పేరట ఇదైతే ఇదైతే అన్నావు కానీ ఆయన నామము కోసం నేను చనిపోతాను అన్న స్థాయిలోకి ఎవరైతే ఉంటారో వారే పరలోక రాజ్యానికి వారసులండి, వారే దేవుని దాసులండి, వారే ఆయన ముఖదర్శనం చూస్తారండి, వారే ఆయనతో పాటు పరలోక రాజ్యంలో కూర్చుంటారండి. మరి మిగతా వాళ్ళందరూ ఏమవుతారంటే ఈ మట్టిలో కలిసిపోవటమేక ఆ దయచేసిన ఆత్మ నరకానికి పోవటమే. మరి ఆయన నామం కోసం నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఆయన నామం కోసం ఆయన నోరు తెరిచి అడుగుతున్నారు. ఒక మాట చదువుతారా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఆయన నోరు తెరిచి నిన్ను అడుగుతున్నాడు ఈ పూట. మత్తయి సువార్త 19. నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. చాలమ్మా. నా నామము నిమిత్తం, నా పేరు నిమిత్తం నీకు మొన్న బిల్డింగ్ అడిగితే బిల్డింగ్ ఇచ్చాగా, నా పేరు పెట్టుకున్నావుగా. మొన్న నీ కూతురికి మంచి సంబంధం రావాలంటే నా నామం పేరిట అడిగితే నీకు ఇచ్చాగా. నామం పేరిట నువ్వు పొలం అడిగితే ఒక 100 ఎకరాలు ఇచ్చాగా. నా నామం పేరిట ఆయుష్కాలం అడిగితే ఒక 10 ఏళ్ళు బతికిచ్చాగా, ఒక 20 ఏళ్ళు ఇచ్చాగా. నా నామం పేరిట నీకు క్షేమాన్ని ఇవ్వమంటే ఇచ్చాగా. నా నామం పేరిట నీకు పిల్లలు కావాలంటే పిల్లలను అనుగ్రహించాగా. నా నామం పేరిట ఆస్తి కావాలంటే, ఘనత కావాలంటే, పేరు కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, బంధువులతో సంబంధాలు కావాలంటే అన్నీ పెంచాగా. మరి ఒక్కటి అడుగుతా, నా నామం నిమిత్తం నీ అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని, నీకున్న వారిని విడిచి నా కోసం వస్తావా? ఎవరైనా సిద్ధంగా ఉన్నారండి? హలో, ఎవరు చెప్తలేదు? ఎవరైనా సిద్ధంగా ఉన్నారంటే? సిద్ధంగా ఉన్నట్లయితే నిజంగా ఆయన నామము నిమిత్తం నువ్వన్నీ విడిచిపెడతా, ఎన్ని బాధలైనా సహిస్తా, ఎంతవరకైనా ఉంటా, ఎన్ని శ్రమలైనా భరిస్తా. యోబు అన్నాడండి, నీ నామం నిమిత్తం అయ్యా నువ్వు నన్ను చంపినాగా నిన్ను విడిచిపెట్టనయ్యా. అబ్రహాం అన్నాడు, నా తండ్రి ఇంటిని, నా ఉన్నవారిని, నా చుట్టూ ఉన్న వారి బంధువులని అందరిని విడిచిరా అంటే వచ్చేస్తున్నా ప్రభా. ఎక్కడికైనా మారు పేరు కూడా అడగల. ఆది అపోస్తులైన పౌలు గారు అంటున్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నేనైతే నీ నామము నిమిత్తం చనిపోవటానికి సిద్ధంగా ఉన్నా. ఆయన నామం కోసం సిద్ధపడతామని అంటే పేరు రాసుకుని బోర్డు తగిలించుకుని ఉరేసి చమ్మని కాదు అర్థం.
ఆయన నామం కోసం బ్రతకటం అని అంటే ఆయన పేరు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయి రచ్చలు చేసి బజారుకి ఇచ్చి బ్రతుకునంత చిత్రబందరగా చేసుకోవటం కదా ఆయన నామం కోసం నిలబడతాం అంటే. ఆయన నామం కోసం నిలబడతాం ఏంటంటే శ్రమలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, మిగుల ఓర్పు గలవారమై, అదండి ఓర్పు గలవారమై. నీకున్న పరిస్థితి క్లిష్ట పరిస్థితి, నీకున్న పరిస్థితి అంతా నిన్ను బంధించినట్లయిపోయిందా? నీ చుట్టూ ఉన్న మాటలు నువ్వు చేయరానివి పనుల కోసమే నిందలు అవమానాలు సహించాల్సి వస్తుందా? అక్కడ కూడా నువ్వు ఓర్పు గలవాడివై నీవు దేవుని రాజ్యము చేరే వరకు, ఒకవేళ నేను నీ నామం కోసమే బ్రతుకుతున్నానయ్యా. నాతో చాలా మంది అన్నారండి, దేవుని రాజ్యంలో చేరాలంటే, దేవుని కోసం హతసాక్షులుగా మారాలంటే రంపాలతో కొయ్యాలండి, తోళ్ళు తీసేయాలండి, ఉర్లేసేయాలండి, దేవుని కోసం రెడీ. నువ్వు ఈ లోకంలో చిన్న మాటే పడలేకపోతున్నావు, దేవుని కోసం చరచాటం చేసుకుంటా, నరికించుకుంటా. నీ ఇంట్లో ఉన్న సమస్యలకి నువ్వు ఓర్పుగా నడుచుకోలేకపోతున్నావు, నేర్పుతో దేవుని ఎదుట ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆయన నామము అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, యేసయ్య ఈ లోకానికి రాకముందు ఆయన అంటున్న ప్రతి మాట ఏంటంటే, నా నామం ఎక్కడ ఉచ్చరిస్తారో ఆ నామం పేరట నేను నా దృష్టి ఉంచి, నా మనసును దించి, ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి సదాకాలము నేను వారితోనే ఉంటానన్నాడు పాత నిబంధన గ్రంథం అంతా. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి చదవద్దు కానీ సమయం లేదు, 2వ అధ్యాయంలో అంటాడు, యేసు అని పేరు పెట్టండి ఆయనకి, కన్యక కుమారుని గర్భం ధరించి అతనికి లోకంలోకి వస్తాడు, ఆయన పేరు యేసు అని పెట్టండి, క్రీస్తు అని పెట్టండి, అభిషేక్తుడు, రక్షకుడు, ఇమ్మానుయేలుగా తోడుగా మీ మధ్యకు వస్తున్నాడు. పాత నిబంధనలో నామము అన్న పేరు అక్కడ ఎలా కనిపించింది? మహోన్నత గల నామం, పరిశుద్ధ నామం, పూజింపదగిన నామం, మహిమ గల నామం, అట్లా 1000 నామాల పేర్లతో పిలుచబడిన ఆయన కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నామానికి ఒక రూపం వచ్చింది. హల్లెలూయా. అప్పటి వరకు నామానికి రూపం లేదు. నువ్వు ఏ పేరు పెట్టి పిలిస్తే అయ్యా, నాయనా, తండ్రి, అబ్బా అంటే వచ్చేసాడు. ఇక్కడ నీకు ఒక పేరు ఇచ్చాడు, ఒక రూపం ఇచ్చాడు. యేసు అని పేరు పెట్టు. యేసు అనే పేరట దెయ్యాలు వెళ్ళిపోయినాయి, యేసు అన్న పేరట అద్భుతాలు జరిగినాయి, యేసు అన్న పేరట మహత్కార్యాలు జరిగినాయి, యేసు అన్న పేరట ఎన్నో 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 సూచక్రియలు ఆది అపోస్తలులు చేశారు. మనకిస్తున్న కొత్త గిఫ్ట్ ఏంటి తెలుసా? యేసు అనే పేరు పెట్టుకున్నాం మనం. యేసు అనే నామములో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్న మనము, మన పేరు అవుతుందండి. యేసు క్రీస్తు వారి పేరు క్రీస్తు. యేసు క్రీస్తు. క్రీస్తు ఈజ్వల్ క్రైస్తవుడు. క్రీస్తుని చేసుకున్నవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అన్న పేరు పెట్టుకున్న నీవు ఈ లోకంలో ఎంతవరకు ఆయనకు మహిమను తీసుకొస్తున్నావు? ఆయన నామం పేరట క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాటా శైలి, నీ యొక్క విధానం, ఆయన నామం పేరట నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు? రంపాలతో కొయ్యవసల్లా, రక్తాలు నువ్వు కార్చవసల్లా. నీవు క్రైస్తవుడిగా క్రీస్తు పేరు పెట్టుకున్న నీవు ఆయన నామము నిమిత్తం చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉంది. నీకున్న పరిస్థితులు బట్టి, నిన్ను బట్టి క్రీస్తుకి అవమానం రాకూడదు. ఆయన నామం మహిమార్థమై నువ్వు నిలిచి బ్రతకాలని. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, అయ్యా నేను యేసుక్రీస్తు నామం నిమిత్తం చనిపోవటానికి కూడా సిద్ధం. మూలవాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 22:4 మూలవాక్యం చదవాలి. ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము అనగా క్రైస్తవుడు అని పేరు పెట్టబడిన క్రీస్తు నామము నొసళ్ళ మీద ఉంది. మరి నువ్వు ఏ ప్రాంతానికి వెళితే ఆ నొసల మీద ఆయన పేరు ఉందిగా. మనము డ్యూటీలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం పేరు చెప్తారు అని అంటే, ఏమండి మేము పూజలు చేయమండి, మేము ఆ ప్రాంతాలకు మేము రావండి, మేము ఆ పనులు చేయమండి అని అంటే, నీ పేరేంటి? నీ నొసలుకున్న పేరేంటి? క్రైస్తవుడు. క్రీస్తుని లోపల ఉంచుకున్నవాడు క్రైస్తవుడు. ఆయన నామము నువ్వు ఎలాగే బ్రతికి, క్రీస్తుని ఎలాగే ధరించుకుని పరలోక రాజ్యములో ఆయన ఎదుట ముఖ దర్శనం చేయాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని నువ్వు మహిమపరిచేవాడులాగా, ఆయన నామం కోసం నువ్వు చనిపోవటానికైనా సిద్ధమైన వాళ్ళగా. ఏమండి క్రీస్తులోకి వెళ్ళాము, మాకు కలిసి రాలేదు, మానేసావు అనేవాళ్ళు ఆయన నామాన్ని ఎరిగిన వారు కాదు, ఏదో ఎరిగి ఉన్నామని భ్రమలో ఉన్నవారు. ఏమండి క్రీస్తులోకి వెళ్ళాము, మాకు అది నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఆయన దేవుడే కాదంట, పరిశుద్ధ గ్రంథం అదంట ఇదంట అని పెచ్చ మాటలు మాట్లాడే వరకు నువ్వు క్రీస్తు ఎక్కడంటే గొర్రెల గుంపులో మేకలాగా నువ్వు ఎన్ని రోజులు బతికావు కానీ ఖచ్చితమైన గొర్రెవు నువ్వు కావని అర్థం.
క్రీస్తుని పేరు పెట్టుకుని ఆయన నామములో ఉన్న శక్తి తెలుసుకుని ఆయన నామములో ఉన్న ప్రభావం తెలుసుకుని ఆయన పేరు తరవంగానే ఆయన కనుదృష్టి ఆయన మనసు ఆయన ఇక్కడికి వచ్చేసి పరిశుద్ధపరుస్తాడు అని అంటే ఆయన నామంలోనే అంత శక్తి ఉంటే శక్తి కలిగిన దేవుడిని నువ్వు శక్తిహీనుడిగా చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటే జాగ్రత్త. ఆయన నామం వ్యర్థంగా ఉచ్చరించిన ఆయన నామానికి మహిమ ఎవరైనా దొంగిలించిన శిక్షకు పాత్రుడు. అందుకే పౌలు అంటున్నాడు ఆయన నామం కోసం నేను చనిపోవటానికి అనేసేద్దాం. నా పేరు లేదండి, నా చుట్టూ ఉన్న పేరు కాదు, కానీ ఆయన నామం కోసం అనగా క్రైస్తవుడు అన్న పేరు కోసం, క్రీస్తుని లోపల ఉంచుకున్నవాడు అన్న పేరు కోసం ఏ స్థితిలోనైనా సరే నేను ఆయనకు మహిమార్థంగానే బ్రతుకుతా. అందుకే అట్లాంటి వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అట్టి కృపలో దేవాది దేవుడు మనల్ని నడిపించి బలపరచును గాక. ప్రార్థన. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిత్య జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో శక్తి ఉంది. రక్షించే నామము, శత్రువులను హతమార్చే నామము, అద్భుతాలు చేసే నామము. మధ్యాహ్న స్థలంలో యేసయ్య నామములోనే సమస్తము దాగి ఉన్నావు కనుక ఆయన నామం కొరకు శ్రమ పడడానికి ఇష్టపడదాం. ఆయన నామాన్ని ఉచ్చరిద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని మన గుండె లోతుల్లో పెట్టుకుని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆయన నామాన్ని పట్టి ఆయన స్తుతించి ఆయన నామానికి మహిమ వచ్చేటట్లుగా మనం నడిచి భక్తి చేసి ఆయన పాత్రలుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీ కొందనాలు నాయన, నీ కొందనాలు చెల్లిస్తున్నాయి. పునరుద్ధారణ ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు. నీ కొందనాలయ్యా, మీ నామంలో ఉన్న శక్తి ఏంటో, మీ నామంలో ఉన్న అభిషేకం ఏంటో ప్రభువా, మీ నామం వలన అనేక మేలులు ఆశీర్వాదాలు ప్రభు. ఎవరు ఉచ్చరిస్తే ఆ నామానికి శక్తి వస్తుందో ఆ నామాన్ని బట్టి ప్రభు మాకు ఎటువంటి మేలులు అనుగ్రహిస్తారో ప్రభు, ఎటువంటి కార్యాలు మా జీవితంలో చేస్తారో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారనైనా. అందుని బట్టి ప్రభు మీ నామాన్ని ఉచ్చరిస్తూ మీ నామాన్ని ఆరాధిస్తున్నాయినా మా జీవితకాలం అంతా ఆ నామానికి ప్రభు విధేయులుగా ఆ నామాన్ని కొనియాడుతూ ఆ నామాన్ని ఆరాధించే వరకు ఉంటానికి కృప దయచేయండి నాయన. ఆనాడు ప్రభువా ఆ పరలోక పట్టణంలో తండ్రి వారి నొసట మీదనైనా వారి నామాన్ని ముద్రిస్తా ఉన్నావు ప్రభు. నీ కొందనాలయ్యా. అయ్యా తండ్రి, మీ నామాన్ని ప్రభు భక్తుల మీద నొసట ముద్రించిన ఆయన నడిపించే గొప్ప దేవుడు ప్రభువ. అటు కృప మీరు మా అందరికీ మీరు దయచేయండి, సహాయించి ప్రభు. నీ కొందనాలు మీ నామంలో ఉన్న శక్తిని మేము అనుభవించినట్లుగా ప్రభువ మా నోట ఆ నామాన్ని ఉచ్చరించిన ఆయన అనేకమైన మేలులు పొందుకోవటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి, జయాలు చూడటానికి నాయన నీ కృప మాకు అనుగ్రహించండి. దూరాన సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభు. నాయన బలహీనులుగా ఉన్న వారిని నీ నామం పిల్లలు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, కుటుంబాల నెమ్మది, కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఆదరణ, ధైర్యం మీరు దయచేయండి అయ్యా. మన జీవితాలు నూతన కార్యాలు జరిగించండి, కుటుంబాలలో నూతన కార్యాలు జరిగించండి, అద్భుతాలు ప్రభు మీరు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు కుటుంబాలలో జరిగించండి నాయన. మీ నామాన్ని ఉచ్చరించి ఎవరైతే ప్రార్థిస్తా ఉన్నారో, మీ నామాన్ని ప్రభు తండ్రి ఆశ్రయిస్తా ఉన్నారో, మీ నామాన్ని ప్రభు విశ్వసిస్తా ఉన్నారో, మీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. నీకు పాత్రలుగా, సాక్షులుగా ప్రభు నిలబెట్టి వాడుకోనండి. సహాయం ఇచ్చే ప్రభువ. ఈ పునరుద్ధరణ మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మీ వాక్యం మా హృదయాలను ముద్రించి ఆ ప్రకారంగా జీవించే కృప దయచేయండి. మీ సన్నిధి, మీ సహవాసం మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మ అభిషేకం మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు దీవెనామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. మా తండ్రి యొక్క ప్రేమయు, కుమారి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, సహవాసం, సమాధానం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.